Praise God. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ కీర్తి. ప్రైజ్ లార్డ్ పాస్ గారు, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ రాజేష్. ప్రైజ్ లార్డ్. రాజేష్ ఇంకా వెయిట్ చేయాలి. 16:7 ఇంకా జాయిన్ అవుతారా? కెన్ స్టార్ట్ చేద్దాం పాస్ గారు. కొంచెం కొన్ని ఏరియాస్ లో రెయిన్ ఎక్కువ ఉంది పాస్ గారు. ఓకే, ఇక్కడ కూడా రెయిన్ ఎక్కువ ఉంది పాస్ గారు. ఓకే. All will be sleeping peacefully. Yeah. This particular session we started on 31/5. ఈ యొక్క సెక్షన్ ని మనము 31వ తారీఖున 5వ నెలలో మనం ప్రారంభించాము. Which I call Christian first aid kit or spiritual survival kit and all. I've been taking from John 14 from past 10 to 11 sessions. యోహాను సువార్త 14వ అధ్యాయము గతంలో మనము 10 నుండి 11 సెక్షన్లు మనము మాట్లాడుకున్నామండి. మరి ఈ యొక్క మరి ఆత్మీయ జీవితములకు ప్రథమ చికిత్స అనేటటువంటి అంశం పైన మనం మాట్లాడుకున్నాము. So basically what we were trying to show is the word or Bible is the ultimate truth and we need to depend on that completely. మరి ప్రాధాన్యంగా మనము నేర్చుకునేది ఏంటంటే మరి వాక్యం అనేది మనకు ఆధారమై ఉంటుందండి. అన్నిటికీ ఆధారము వాక్యమై ఉంటుంది. దానిపైనే మనం ఆధారపడి ఉండాలని మనం నేర్చుకున్నాం. So we started is when there is a crisis we should not allow our heart to be troubled. మనం నేర్చుకున్నాం ఏంటంటే ఎప్పుడైతే సమస్యలు ఉంటాయో మన హృదయాన్ని కలవరపడనివ్వకూడదు అని మనం నేర్చుకున్నాం. And then we showed when our focus is on the word, even if there is crisis, we'll know how we can overcome that. మరి ఎప్పుడైతే మనం దేవుని వాక్యం పైన మన దృష్టి నిలుపుతామో ఎలాంటి సమస్య అయినా దానిని మనము ఎదుర్కోగలము అన్నటువంటి నిశ్చయత మనకు కలుగుతుంది. And we have one more revelation that even if we fail here, but we are not failing because we are secured with him for eternity. ఒకవేళ ఈ లోకంలో మనం ఒకవేళ ఓడిపోయినప్పటికీ కూడా మరి పరలోకంలో మనం ఎన్నడూ కూడా మనం ఓడిపోమండి. ఎందుకంటే నిత్యత్వంలో మనం అక్కడ నివసిస్తూ ఉంటున్నాం. So what we do is we never give up our faith whatever situation we are going through. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితిలో వెళ్తున్నప్పటికీ కూడా మన యొక్క విశ్వాసాన్ని మనం వదిలిపెట్టే వారంగా ఉండకూడదండి. In which we understood that we need to control our senses. ఈ విషయంలో మనం నేర్చుకుంది ఏంటంటే మరి ఇలాంటి పరిస్థితిలో మన యొక్క భావోద్రేకములను మనం స్వాధీనపరచుకోవాలి అని మనం నేర్చుకున్నాం. And then I took from that disciples couldn't heal the epilepsy child, and Jesus told we can overcome this kind of unbelief by fast and prayer. మరి ఆ యొక్క మూర్ఛ వ్యాధితో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న బిడ్డ విషయంలో ప్రభువైన యేసు వారు శిష్యులతో చెప్పినటువంటి సమాధానం ఏంటి అని అంటే ఈ విధమైనది మరి ఉపవాస ప్రార్థన ద్వారానే వదిలిపోతుంది, ఆ విశ్వాసము వదిలిపోతుంది అని సెలవిచ్చినట్టుగా మనం చూసాం. So we explained all that, and lastly the last chapter what we are coming, that is we should see that the word is the ultimate. మరి చివరి సెక్షన్ లో మనం చూసింది ఏంటంటే వీటన్నిటికీ పైగా దేవుని వాక్యం అనేది మూలాధారంగా ఉంటుంది అని మనం నేర్చుకున్నాం. Or other words, you can doubt your doubt but you never doubt your word. మరి నీ యొక్క అనుమానాన్ని నువ్వు అనుమానించవచ్చు కానీ దేవుని వాక్యాన్ని నువ్వు ఎన్నడూ అనుమానించకూడదు అని మనం నేర్చుకున్నాం. So we'll get back again to Thomas and from there we'll start. మరలా మనము మరి తోమా గారి దగ్గరికి మనం వెళ్దాం, అక్కడ నుండి మరలా మనం ప్రారంభిద్దాం. John 14:4, can someone read? యోహాను సువార్త 14:4 వచనాన్ని ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. Okay, to hear that it sounds correct. వినడానికి ఇది చాలా బాగానే ఉంది. But if we see, Thomas walked with Jesus for 3.5 years. కానీ మనం చూసినట్లయితే తోమా గారు 3.5 సంవత్సరాలు మరి ప్రభువైన యేసు వారితో ఆయన నడిచాడండి. Thomas knew Jesus is word is Jesus, and all his word is above anything else. మరి దేవుడు ఆయన వాక్యము ఒకటై ఉన్నాయని మరి తోమా గారికి చాలా బాగా తెలుసు. Like last time I told, we know Jesus but we do not know Jesus, I had told. మరి లాస్ట్ క్లాస్ లో నేను మీతో పంచుకున్నాను, మనం చెప్తాం యేసు ప్రభు నాకు తెలుసు అని, కానీ తెలియనట్టుగానే మనము మన ప్రవర్తనలో ఆయన ఎరగనట్టుగానే మనం ఉంటున్నాం.
In the same way here, though Thomas told that he knows Jesus, but he didn't believe the word of Jesus. చూడండి మరి తోమా గారి విషయంలో చూసినట్లయితే తను మరి ఆయన నేను యేసుని ఎరుగుదును అని చెప్తున్నాడు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోయాడు. If he believed the word that Jesus is the way, he would not have asked the question, can you show us the way? ఒకవేళ యేసు ప్రభు వారే మరి ఆ మార్గమై ఉన్నాడని ఒకవేళ తోమా గారు తెలుసుకుని ఉండింటే, మరి నాకు ఆ మార్గం చూపించండి అని ఆయన అడిగేవాడు కాదండి. To make you understand, I'll give an example. మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. Now suppose there is a crisis in our life. ఒకవేళ ఉదాహరణకు ఏదైనా సమస్య మన జీవితంలో ఉందనుకోండి. Suppose sickness. ఏదైనా ఒక బలహీనత. We tell we are God's children. మనం చెప్తాము మనం దేవుని బిడ్డలమని. We know that God's word says that we are healed. మరి దేవుని వాక్యం చెప్తుంది మేము స్వస్థత పొంది ఉన్నాము అని మనం చెప్తాం. But if you don't have healing in your body, అయినప్పటికీ కూడా ఒకవేళ మన శరీరంలో స్వస్థత అనేది మనం అనుభవించకపోతే, you will come to the place where you will tell that maybe it's there in Bible, but I don't see in my physical body, so I don't believe the word. అప్పుడు మనం ఏం చెప్తామంటే, ఒకవేళ అవును అది బైబిల్ మట్టుకే పరిమితమై ఉందండి, కానీ నా జీవితంలో నేను ఎలాంటి మరి స్వస్థత నేను పొందుకోలేదు కాబట్టి మరి వీటి విషయంలో ఇది బైబిల్ కి మాత్రమే చెందింది అని అనుకుంటాం. So like Thomas, we are exalting our physical five senses, so we don't believe the word. మరి తోమా గారి లాగా మరి యొక్క పంచేంద్రియాల విషయంలో, జ్ఞానేంద్రియాల విషయంలో వాటిని మనం ఉన్నతంగా చేస్తున్నాం కాబట్టి మనము ఈ యొక్క విశ్వాసాన్ని మనము మరి ప్రభావితంగా మనం అనుభవించలేకపోతున్నాం. The truth is, if we exalt our five senses, we are in trouble. We will not be able to experience the truth. మరి ఒకవేళ సత్యం ఏంటి అంటే, మనం ఈ యొక్క జ్ఞానేంద్రియములను ఒకవేళ వాటి పరిధిలో మనం ఒకవేళ నడుచుకున్నట్లయితే సత్యమును మనం అంగీకరించలేమండి. This is a very important truth we all should understand. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యము. మనం అందరం కూడా చాలా బాగా దీన్ని అర్థం చేసుకోవాలి. For that, I've given an example that in the pond, during the crisis, it's not the time to remove the water from the pond. మరి నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాను. మరి ఆ యొక్క సమస్య అనేటటువంటి ఒక ఊబిలో నుండి ఆ యొక్క నీళ్లను మనం ఏ రీతిగా తీయలేమో వాటి విషయంలో గుర్తు చేశాను. Do you remember that incident I told? ఆ యొక్క సందర్భం మీకు గుర్తుందా అండి? No problem. Yeah. Pastor, you were telling or someone was speaking? No, sir. Okay. I told that there what happened. I gave an example of two people. నేను మీకు ఉదాహరణ చెప్పాను ఇద్దరు వ్యక్తుల గురించి. Okay. One person who was not practically using the word, applying the word in his life. మరి ఒక వ్యక్తి తన యొక్క మరి దైనందిన జీవితంలో దేవుని వాక్యాన్ని ఉపయోగించట్లేదు. Second person who was thinking that he's too clever, based on the crisis he'll take the verse and he'll use in his life. మరి రెండో వ్యక్తి ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నాడంటే, సమస్యలు వచ్చినప్పుడు నేను దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తానులే అని అనుకునేటటువంటి వ్యక్తి. But we found that both these people, when the crisis came, they couldn't overcome that. అయితే మనం నేర్చుకున్నాము, ఈ ఇద్దరు కూడా సమస్య వచ్చినప్పుడు ఇద్దరు కూడా ఆ సమస్యను ఎదుర్కోలేకపోయారు. They couldn't build your faith to overcome the crisis. మరి వారు ఈ యొక్క సమస్యను ఎదుర్కోవడానికి వారి విశ్వాసాన్ని వారు బలపరచుకోలేకపోయారు. So during the crisis, both ran to the church elder. Last time I told Pastor Abraham, they went to the pastor and they counseled with him. He encouraged them, they overcame the problem. అయితే ఇద్దరు కూడా మరి కౌన్సిలింగ్ చేసుకోవడానికి మరి నేర్చుకోవడానికి మరి పాస్టర్ అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళారు అనే ఒక ఉదాహరణ మీకు నేను చెప్పాను. Okay, and now basically there what pastor did was he was making them or making these two people to understand the word is supreme than their crisis. He brought them to the place where they exalted the word about their crisis. చూడండి, అక్కడ మరి ఆ యొక్క సేవకుడి ద్వారా వాళ్ళు నేర్చుకునే అన్నిటి పైన దేవుని వాక్యం అనేది మూలాధారం అని ఆ వాక్యాన్ని మరి ఒక జ్ఞానయుతంగా వాళ్ళు నేర్చుకోవడం జరిగింది. When both of this exalted the word, that's the time they came out of the crisis.
మరి ఎప్పుడైతే ఆ వాక్యాన్ని వారు ఉన్నతంగా ఆ వాక్యాన్ని వారు ఎత్తి పట్టారో, ఆ వాక్యంలో ఎదగగలిగారో, ఆ సమయం నుండి వారు ఆ సమస్య నుండి బయటపడగలిగారు. But I told at that time, now if they don't again establish themselves in the word, next crisis comes, then again they have to look for Pastor Abraham. అయితే నేను చెప్పానండి. ఒకవేళ అప్పుడైతే వారు బయట పడగలిగారు. కానీ ఒకవేళ మరలా వారు వాక్యములో వారు అలాగే నిలిచి ఉండకపోతే, వాక్యము ఆ రీతిగానే వారు ఎదగకపోతే, మరలా ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడు, మరలా పాస్టర్ అబ్రహాం గారు ఎక్కడున్నారని వెతకవలసి వస్తుంది. You all remember that incident I told? యెస్ సార్. Yeah, గుర్తొచ్చిందండి. Okay. Now, so basically, when we are in a crisis, we can do like that epilepsy's father did in Mark 9:24. మరి 9 మార్క్స్ వార్త 9 54. 54 చూసినట్టు 24. ఓకే. 24లో చూసినట్లయితే మరి అక్కడ మరి ఆ యొక్క బాలుడి విషయంలో మనం చూస్తున్నామండి. చదవండి ఎవరైనా ఒకరు. 9:24. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. So beautiful. I believe, Lord, your word, but help to remove the unbelief from me. చూడండి వెంటనే తను ఏమంటున్నాడంటే, అవును నేను నమ్ముతున్నాను, కానీ మరి ఈ అపనమ్మకం నాలో ఉండకుండా తీసివేయండి. నీ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను అతను చెప్పగలుగుతున్నాడండి. In the same way, when we are in a crisis, never, ever doubt the word, and you can tell, Lord, I believe your word, but my physical body is not experiencing because of the unbelief in me. Help me to remove my unbelief. చూడండి మన జీవితంలో కూడా ఎప్పుడైనా ఇలాంటి సమస్యలు ఏమైనా ఎదురైనప్పుడు వెంటనే చెప్పాలి, ప్రభువా నేను నమ్ముతున్నాను, అయితే ఈ యొక్క శరీరము దానిని అనుభవించలేకపోతుంది, ఆ స్వస్థతను స్వీకరించలేకపోతుంది, కాబట్టి నాలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగించండి, విశ్వాసంలో బలపరచండి అని మనం ప్రార్థించాలి. And to remove that unbelief, I had shown the best way is by fast and prayer. అయితే ఈ అవిశ్వాసము మన నుండి వెళ్ళిపోవాలి అంటే, మనం తీసివేసుకోవాలి అని అంటే, దానికి చాలా ప్రాముఖ్యమైనది ఏ రీతిగానంటే ఉపవాస ప్రార్థన అనేదే ప్రాముఖ్యమైనదండి. And I showed clearly, fast is not to please God, but fast to control our body or our flesh and our emotions. చూడండి చాలా బాగానే మీకు ఉదాహరణ ఇచ్చాను. ఈ ఉపవాసం అనేది ఏదో దేవుని ఇష్టపెట్టడానికి కాదు, కానీ మన యొక్క శరీరాన్ని, మన యొక్క భావోద్రేకాలను మరి స్వాధీనంలో తీసుకోవడానికి మాత్రమే మన ఉపవాసం ఉంటున్నాం. Okay, and that is what Apostle Peter was telling in 2 Peter 1:19-20. రెండో పేతురు 1:19లో మనం చూసినట్లయితే, Can someone read that? చదవండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది, దాని యందు మీకు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. Praise God. In Telugu it's given correctly. Can you read the starting of that, sister, again? మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. Underline that and read, tell that word again. We have more sure word. ఈ వాటిని మరలా మనం పలుకుతామండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. అందరి మాట పలకండి. Yeah, that will be better. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము ఉన్నది. ప్రైజ్ గాడ్. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఉన్నది. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఆమేన్. Praise God. Now, what is more sure word is Peter referring here? అయితే ఇంతకంటే స్థిరమైన వాక్యము అనే విషయంలో మరి ఏ వాక్యమును పేతురు గారు ఇక్కడ బోధిస్తున్నారండి? To understand that, can we read from verse 16 to 18? Then I'll explain. అర్థం చేసుకోవాలంటే మరి 16 నుండి 18 వరకు మనం చదువుతామండి. ఆ తర్వాత నేను వివరిస్తాను. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని
ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. Thank you, sister. Thank you. So here Peter is telling, ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నారు. I'm not telling any fable stories like others tell. నేను ఇతరులు చెప్పినట్టు ఏదో కల్పన కథలను నేను మీతో చెప్పట్లేదు. But I am talking the word of God which you need to hear. అయితే మీరు ఏదైతే వినాలో ఆ యొక్క దేవుని వాక్యాన్ని మీకు నేను బోధిస్తూ ఉంటున్నాను. And I am the person who was with Jesus. I had seen his transfiguration in the mount. మరి దేవుని యొక్క ఆయన యొక్క పరిశుద్ధ పర్వతం పైన మరి ఆయన రూపాంతరం చెందినప్పుడు నేను తనతో కూడా ఉన్నాను. I saw the glory of God coming on him like a cloud. మరి దేవుని యొక్క మహిమ ఒక మేఘము వలె ఆయనను ప్రభువైన యేసును కమ్ముకున్నట్లుగా నేను చూశాను. Not only that, at that time I heard an audible voice that he is the Son of God. అంతేకాకుండా ఒక శబ్దంతో కూడినటువంటి ఒక మాటను మరి ఒక మాటను నేను విన్నాను, ఈయనే నా ప్రియ కుమారుడని. He told all that. ఇవన్నీ మాటలు కూడా చెప్తూ ఉంటున్నాడు. If we hear this kind of things, అయితే ఇలాంటివన్నీ మనం విన్నప్పుడు, to give an example, I'll give you. ఉదాహరణకు చెప్పినప్పుడు, If I tell you that today evening's meeting I'm going to give what God is going to give you. You can call anyone, your family, your friend, you can do, it will be a supernatural meeting. ఒకవేళ ఉదాహరణకు నేను చెప్పినట్లయితే ఈ రోజు మరి నేను ఒక మరి మీటింగ్ తీసుకోబోతుంటున్నాను, దేవుడు ఏదైతే ఇవ్వబోతున్నాడో అద్భుతమైనది నేను మీకు ఇవ్వబోతుంటున్నాను అని ఒకవేళ నేను చెప్పినట్లయితే, will you not be excited? మీరందరూ కూడా చాలా ఉత్తేజంగా ఉండరా అండి? Whatever crisis is there, God is going to give that to you. If I tell, not only you, you'll call your parents, you'll call your neighbors, everyone will come for the evening meeting. చూడండి, ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా దాని నుండి విడుదల పొందుకునేటటువంటి గొప్ప అద్భుతమైన ఈ రోజు నేను మీకు ఇవ్వబోతూ ఉంటున్నాను అని ఒకవేళ నేను చెప్పినట్లయితే, మీరే కాదండి మీతో పాటు మీ తల్లిదండ్రులను, మీ యొక్క బంధువులను అందరినీ కూడా ఆ మీటింగ్ కి మీరు ఆహ్వానిస్తారు. If I tell the meeting is at 5, by 4 o'clock, everyone will come to the place and will be ready for the meeting. మరి నేను మీటింగ్ 5 గంటల కంటే మీరు 4 గంటలకే రెడీ అయిపోయి అందరు కూడా మీటింగ్ దగ్గర ఉంటారండి. Correct? Am I right? అవునా కదా? Yeah. Okay. And praise God, God will answer, or God will give me the spirit of wisdom. I will answer and meet all your requirement in the meeting. Okay. మరి దేవుడు నాకు మంచి జ్ఞానం అనుగ్రహించి మరి మీటింగ్ లో మీరు ఏ ప్రశ్న అడిగినా, ఏ సమస్యకైనటువంటి అయినప్పటికీ కూడా మీకు నేను జవాబిస్తున్నాను అనుకోండి. Okay. But the truth is, what I was giving you in the meeting was already with you. అయితే సత్యం ఏంటంటే, మీటింగ్ లో నేను ఏ సత్యాన్ని అయితే మీకు ఏదైతే బోధిస్తున్నానో, ఏదైతే ఇవ్వాలనుకుంటున్నానో అవన్నీ కూడా ముందుగానే మీరు పొందుకొని ఉన్నారు. The black book in your hand had all the promises, all the solutions for your crisis already in your book. చూడండి, ఈ యొక్క నల్ల పుస్తకంలో అనగా ఈ యొక్క బైబుల్లో చూసినట్లయితే మీ యొక్క సమస్యకు మీ ప్రతి ఒక్క వాగ్దానముతో, ప్రతి ఒక్క వాక్యముతో మీ యొక్క సమస్యకు సమాధానము మొదటగానే ఇవ్వబడి ఉందండి. But the problem is, we never exalted the word more than your crisis, so you depended on Alex more than the word, and you came to hear from Alex. చూడండి, అందుకే అయితే మనం ఏం చేస్తున్నామంటే, మనం ఎక్కువగా మరి దేవుని వాక్యం కంటే ఎక్కువగా మన పైన మనము సమస్య పైన మనము ఆధారపడుతూ, భయపడుతూ మరి అలెక్స్ గారి పైన మనము మరి డిపెండ్ అవుతూ ఆధారపడవలసి వస్తుంది. That's the reason we find that we run from pole to post. Wherever any preacher is giving like kind of banner, we run there to receive from God.
అందుకనే మనం ఎక్కడ ఏ బ్యానర్ చూసినప్పటికీ కూడా ప్రార్థనంత వరకు మనము పరిగెత్తుతూ ఉంటామండి. ఎక్కడ ఏ దేవుని వాక్యం నేను పొందుకోవాలి అని మనం పరిగెత్తుతూ ఉంటాం. I'm not telling not to do that. Yes, that do help when we are in a crisis. అయితే నేను అలా చేయకూడదని చెప్పట్లేదు. కానీ సమస్యలో ఉన్నప్పుడు అది మనకు సహాయం చేస్తుంది. But here Paul is telling that better than all that, yes, I had the manifestation of the Holy Spirit. I saw Jesus getting manifested, everything. But more than that, I have a sure thing, which is the word of God you have in your hand. అందుకని ఇక్కడ పేతురుగా చాలా చక్కగా చెప్తున్నాడండి. ఆ యొక్క ప్రభావము సమస్తము కూడా నేను అనుభవించాను. ప్రభు దగ్గర నుండి అన్ని కూడా నేను పొందుకున్నాను. నేను చూశాను నా కళ్ళతో. అయినప్పటికీ కూడా దానికంటే శ్రేష్టమైనది ఇదిగో దేవుని యొక్క వాక్యము, ప్రవచన వాక్యము మనకున్నది అనగా వాక్యాన్ని ఘనపరుస్తున్నాడండి. I had a visible manifestation, but greater blessing is when you believe the word. చూడండి మరి కళ్ళతో చూసినటువంటి ఆ గొప్ప ప్రభావమును నేను చూశాను. నేను నా కళ్ళతో చూశాను. అయినప్పటికీ కూడా దానికంటే శక్తి కలిగింది ఏంటంటే దేవుని యొక్క వాక్యమే అని సెలవిస్తున్నాడు. Again, we'll see into this doubting Thomas. మరలా ఇప్పుడు మరి అనుమానించే తోమా గురించి మనం చూద్దాం. Can we see John 20? యోహాను సువార్త 20వ అధ్యాయము. Jesus died on the cross. మరి ప్రభువైన యేసు వారు అక్కడ మరణించారు. He was resurrected. మరలా ఆయన పునరుత్థానం చెందారు. Some of the disciples saw Jesus. మరి ప్రభువైన యేసు వారి యొక్క శిష్యులు కొంతమంది ఆయనను చూడగలిగారు. So they were talking to themselves and Thomas was with them. ఆ శిష్యులందరూ కూడా వారు మాట్లాడుతుండగా మరి తోమా గారు కూడా వారి మధ్యలో ఉన్నాడు. So disciples were excited, telling us, yes, our Lord, as he told, he is resurrected and now he is proving that he is God. ఇప్పుడు వారి శిష్యులందరూ చెప్తూ ఉంటున్నారు, అవును మన ప్రభువైన యేసు వారు మనతో ఏదైతే చెప్పాడో ఆయన నెరవేర్చాడు, ఆయన పునరుత్థానుడై లేచాడు, ఆయన నిరూపించుకున్నాడు శక్తిగా అని వారు మాట్లాడుతూ ఉన్నారు. That's the time in verse 25 Thomas is saying, except I see his hands with the print, I put my finger in that, I pierce that, then only I believe that this fellow is God. చూడండి, అయితే ఆయన 25వ వచనంలో తోమా గారు అంటున్నారు కదా, ఇదిగో నేను మరి ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మను అంటున్నాడు. Means what? Though he walked with Jesus, అంటే though ఏంటి, his ఆయన disciples told that Jesus risen and telling that is proved as he said in the word, but he told no, I will not believe unless I pierce my finger into his hand. చూడండి, ప్రభుతో ఆయన నడిచినప్పటికీ కూడా, ప్రభుతో ఉన్నప్పటికీ కూడా లేదు నేను ఆయన గాయాల్లో నా యొక్క వేలు ఉంచితేనే కానీ నేను నమ్మను అంటున్నాడు. After 8 days, in verse 27, Jesus appears again and tells Thomas, put your finger in my hand and see, be not faithless but believe me. ఆ తర్వాత మరి 27వ వచనం చూసినట్లయితే ఆ తర్వాత ప్రభు అతనికి ప్రత్యక్షమై అని చెప్తున్నాడు కదా, ఇదిగో నా యొక్క వేలు మరి నువ్వు చాచి చూడు అని చెప్తున్నాడు, నా పక్కలో ఉంచి చూడు, నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండుమని సెలవిస్తూ ఉంటున్నాడు. Can someone read that in Telugu? 27వ వచనాన్ని చదవండి. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. Underline that. Be not faithless but believing. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. Okay. We do not know in the Bible whether Thomas put the finger on, so we'll not get into that. But Thomas understood. He fell at the feet of Jesus and told, Lord, you are God, forgive me. చూడండి, మరి తోమా గారు మరి అలా ఏలు పెట్టి చూసాడో లేదో మనకు తెలియదు, వాటిలోకి మనం వెళ్ళట్లేదు. కానీ మరి అక్కడ వెంటనే మరి తోమా గారు వెంటనే మోకాళ్ళ పైన పడి, ఇదిగో నన్ను క్షమించండి ప్రభువా అని చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. Then verse 29 is what I want to share today. మరి 29వ వచనాన్ని ఈ దినాన మరి నేను మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. Sister, can you read that? చదవండి.
యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. Amen. Underline that. Blessed are they who have not seen, yet they believe. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. What was that Lord telling? ప్రభువైన యేసు వారు ఇక్కడ ఏం చెప్తున్నారు? When you believe the word and believe the word is the truth and you walk in that, then you are more blessed than Thomas or the disciples or anyone else. చూడండి, మరి దేవుని వాక్యాన్ని మనం నమ్మినప్పుడు, అంతేకాకుండా ఈ దేవుని వాక్యమే సత్యమైనదని, అన్నిటికంటే ప్రధానమైనదని ఎప్పుడైతే నమ్మి మనం నడుచుకుంటామో, మనము శిష్యుల కంటే కూడా, తోమా గారి కంటే కూడా మనం ధన్యులమని సెలవిస్తుంది. We all want supernatural manifestations in our life, but the truth is, unless we don't believe the word, we cannot experience a supernatural manifestation in our life. చూడండి, మన అందరి జీవితంలో మరి అసాధారణమైనటువంటి గొప్ప అద్భుతాలను మనం అనుభవించాలి అని మనం ఆశిస్తూ ఉంటాం, జరగాలని కోరుకుంటాం. కానీ ఈ దేవుని యొక్క వాక్యాన్ని మనం స్వీకరించినంత మట్టుకు, పొందుకోనంత మట్టుకు మన జీవితంలో ఎలాంటి ప్రభావం మనం చూడలేమండి. The reason I tell is, when I counsel people, I find మరి ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను అంటే, ఎందుకు దీని యొక్క వివరణ ఎందుకు అంటే, మరి కొన్నిసార్లు నేను ఇతరులకు నేను కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు, వారితో చర్చిస్తున్నప్పుడు నేను ఈ రీతి గుర్తించాను. Though I'll be sharing the word, they'll tell, brother, if this is true, tonight when I'm sleeping, let angel come and speak to me that this word is true. మరి కొంతమంది అంటారు, ఓకే సహోదరుడా, ఇప్పుడు మీరు మాతో మాట్లాడుతున్నారు కదా, మరి ఇదే సత్యం అయితే ఈ రాత్రి నేను పడుకున్నప్పుడు మరి దేవదూత వచ్చి ఇది సత్యమైన వాక్యము అని చెప్పాలి అని అంటారు నాతో. Or I get some supernatural shaking of my body or some power touch me, then I'll believe your word is true, then I'll believe that. లేకపోతే ఒక అసాధారణమైనటువంటి శక్తి నన్ను తాకాలి, నా శరీరంలో ఒక వణుకు పుట్టాలి, అలా ఏదైనా అసాధారణమైనది ఏదైనా జరిగితే మీ వాక్యం చెప్పింది నిజమే అని నమ్ముతాను అంటారు కొంతమంది. Have you seen that kind of people, or you have done sometime in your life like that? అలాంటి వారిని మీరు ఎప్పుడైనా చూసారా, లేకపోతే మీరు అలా ఎప్పుడైనా చేశారా? Praise God, praise God. All are very mature. That's good. Oh. Only one person is not mature. Thank you. Okay, we all are in the same boat. మనం అందరం కూడా ఒకే పడవలో ఉన్నాం. We all think, okay, this may be true, but I need something supernatural, then I'll believe this book. మనం అంటాము, ఓ ఇది సత్యమై ఉండొచ్చు, కానీ ఇంకేదైనా కొంచెం అసాధారణమైనది శక్తి ఏదో నేను పొందుకోవాలి, అప్పుడు నేను నమ్ముతాను అంటుంటాం. I'm not telling to ignore manifestations. మరి ఇలాంటి ప్రభావయుతమైనటి మీరు పక్కన పెట్టండి, వాటిని పట్టించుకోకండి నేను చెప్పట్లేదు. If we see the history of the church, we see all the elders of the church, they had visitation of angel, they had manifestation, they all had that. మరి ఆ యొక్క పాత్రని మనం చూసినట్లయితే మనము మరి దేవదూతలు దర్శించడము, అక్కడ అద్భుతాలు వారు చూడడము, వారి శరీరం వారు అనుభవించడము, అవన్నీ కూడా వారు చూశారు. But very important, until you're not capable to handle that, the same manifestations can destroy you. అయితే ఒకవేళ దాని విషయంలో మనము జాగ్రత్తగా ఉండకపోతే, వాటిని మనము స్థిరపరచుకోకపోతే, మరి అదే ఆ యొక్క ప్రభావం అనేది మన జీవితంలో ఈ అద్భుతాలే మన జీవితాన్ని పాడు చేస్తాయి. I'll explain with verses which I always tell to my students in the Christ for You ministry. మరి ఈ క్రైస్ట్ ఫర్ యూ మినిస్ట్రీలో నేను ఎప్పుడు నా స్టూడెంట్స్ తో వచనాన్ని నేను పంచుకుంటూ ఉంటాను. Brother Rajesh, what is Romans 3:4? రాజేష్, రోమా 3:4 ఏంటి? Let God be true okay, let God be true and the mankind or your opinion or your thoughts be a lie. మరి దేవుని వాక్యమే సత్యమైనదండి. మానవుడి యొక్క మాటల కంటే కూడా దేవుని యొక్క వాక్యమే సత్యమైనది.
Act 17:11 is the disciples or the church members when Paul was sharing in Thessalonian, they were not just receiving the whatever he shared unless it confirmed with the word they had with them. అపోస్తల కార్యము 17:11 చూసినట్లయితే సార్ 1 సెకండ్ In Thessalonian church, ఆ దశలోనిక సంఘంలో చూసినట్లయితే when Paul was sharing there, they didn't receive every word he shared, but they were checking with the book they have. If it was matching the prophecies of Jesus was matching, then they received, or they ignored that. చూడండి మరి ఆయన ఎప్పుడైతే బోధిస్తూ ఉంటున్నాడో ఇది వాక్యానుసారంగా ఉందా లేదా అని మరి ఆ సంఘం వారు వాక్యంతో సరి చూసుకున్నట్లుగా మనం చూస్తామండి. I'll add one more verse to you all. 2 Corinthians 11:14. Can someone read that? 2 కొరింథీ 11:14. 11:14 ఎవరైనా ఒకరు చదవండి. ఇది ఆశ్చర్యము కాదు, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. Amen. Amen. Satan acts like an angel of light. చూడండి సాతానే ఒక వెలుగు దూతలుగా వేషం ధరించుకుని ఉంటున్నాడు. See, if you don't believe the word, ఒకవేళ దేవుని వాక్యాన్ని మనం నమ్మకపోతే, if we don't practice to revalidate whatever we heard is right from the word, మరి ఏదైతే దేవుని వాక్యం నుండి మనం చదువుతున్నామో అది సరియైనది అని దాని నుండి మనము అలా మనం సరి చూసుకోకపోతే, if you have, suppose I'll tell, okay, now you're sick, నేను చెప్తాను. ఒకవేళ మీరు ఇప్పుడు బలహీనంగా ఉన్నారు, an angel, very white dressed beautiful angel comes to you, మరి ఒక మంచి తెల్లటి వస్త్రంతో ఒకవేళ దేవదూత వచ్చింది అనుకోండి, my dear son, my dear daughter, God is telling that you kneel down and walk around your Kadapa district, then you will be healed. That's what God is telling. మరి ఒకవేళ దేవదూత వచ్చి మరి నా ప్రేమైన దేవుని కుమారుడా మరి నీవు స్వస్థత పొందుకోవాలంటే మరి మోకరించి ఈ కడప జిల్లా అంతా కూడా నీవు నడువు అని ఒకవేళ చెప్పినట్లయితే What will you do? మీరేం చేస్తారు? వాయిస్ బ్రేక్ అయింది ఫస్ట్. Okay, two people understood my question. Brother Rajesh, you didn't understand? Once again, Pastor. Okay. What I'm telling is, see, now I'm showing that an angel comes and tells you, Brother Rajesh, I know your sickness. If you want to be healed, you need to kneel down and walk around Kadapa, then you will be healed. ఒకవేళ ఇప్పుడు మీరు బలహీనంగా ఉన్నారనుకోండి, అయితే దేవదూత తెల్లటి వస్త్రంతో అలా వచ్చి మరి బ్రదర్ రాజేష్ నువ్వు స్వస్థత పొందాలి అని అంటే ఈ యొక్క కడప జిల్లా చుట్టూ నువ్వు మోకరించి నువ్వు తిరగాలి అని ఒకవేళ చెప్పింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? And it's no one, it's an angel who came and spoke to you. మరి ఎవరు కూడా కాదండి, దేవదూతే వచ్చి మాట్లాడింది. Angel is a messenger of God. మరి దేవదూత అంటే దేవుని సందేశాన్ని పంచుకునేది. That means the word of God. అనగా దేవుని యొక్క వాక్యమే కదా. But you have to do it, right? బట్ వర్డ్ అలా చెప్పలేదు కదా పాస్టర్ గారు. చేయాలి పాస్టర్ గారు. Amen. Amen. Now you understood? Yes, పాస్టర్ గారు. Yes. Ignored the word of angel because the Bible is not telling that. అందుకని ఆ దేవదూత చెప్పింది మనము పట్టించుకోకూడదు. ఎందుకనంటే వాక్యము అది చెప్పట్లేదు కాబట్టి. Brother Rajesh understood angel, but Satan has come like an angel, but that's not real word of God. It is Satan who's trying to deceive me, so I'll not hear his word. మరి రాజేష్ కు అర్థమైపోతుంది ఏంటి అని అంటే, ఓకే దేవదూత అయితే వచ్చింది కానీ అది దేవుని యొక్క వాక్యంలో ఉండి లేదు కాబట్టి మరి ఇది సాతాను దేవదూత వేషంలో వచ్చిందని గుర్తిస్తాడు. Brother Rajesh could overcome because he exalted the word above the manifestation. మరి రాజేష్ దీన్ని జయిస్తాడు ఎందుకు అని అంటే దేవుని వాక్యాన్ని ఉన్నతంగా తను నిలబెట్టాడండి. ఈ యొక్క ప్రభావితం కంటే కూడా ఆ శక్తిని పొందే వాటి కంటే కూడా దేవుని వాక్యాన్ని ఉన్నతంగా చేశాడు. Are you able to understand what I'm trying to get to you? అర్థమవుతుందండి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను? Yes, Pastor గారు. Yes, Pastor. Amen. Amen. The word of God is superior to Satan's wisdom.
ఇక సాతాను యొక్క జ్ఞానం కంటే కూడా దేవుని యొక్క వాక్యమే అతి ఉన్నతమైనది. He can give you dream if you're thinking of dream and sleeping your sleep. మరి మీకు ఏదైనా ఒక కళ ఇవ్వచ్చు. మీరు ఆ కళ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు కళ ఇవ్వచ్చు. Or if you're thinking, if God gives me goosebumps, that is, you get shivering and all, then it is God, I'll believe. Satan can do that to you. మరి ఒకవేళ మరి ఏదైనా ఒకటి నా యొక్క శరీరంలో మరి ఇలా నా మరి రోమంలో నిక్కపుచ్చుకున్నట్లుగా ఒక శక్తిని ఏదైనా పొందుకుంటే అలా ఏదైనా వస్తే బాగుంటది అన్నప్పుడు సాతాను అలా కూడా మీకు ఇవ్వచ్చు. Or if you're thinking that I need a message from someone else, then I'll believe the word is right. He can use someone to fool you with a message. ఒకవేళ లేదు నేను అనుకున్నదే సత్యము అని నేను తెలుసుకోవాలి అంటే, నేను అంగీకరించాలంటే ఇదే మాటలు ఎవరి ద్వారా అయినా మరి వినిపించబడాలి, అప్పుడు నేను ఈ వాక్యాన్ని నమ్ముతాను అని అన్నప్పుడు ఎవరి ద్వారా అయినా అలా మిమ్మల్ని మోసపరచవచ్చు. All this he can counterfeit, but he can never ever counterfeit the word. ఇవన్నీ కూడా అన్నిటి ద్వారా కూడా మీరు మోసపుచ్చుకోవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యంలో ఉన్నది ఎన్నడూ కూడా అది నిరర్థకం అవ్వదండి. Why I'm telling is we should exalt word of God above all the other things. ఎందుకనంటే అన్నిటికంటే కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము ఉన్నతంగా ఉంచాలి. I'm not telling to deny that if anything you get, you need to revalidate with the word. If it is matching the word, then you receive it. Otherwise, you need to ignore that. మిగతా వాటిని మీరు త్రోసివేయండి అని చెప్పట్లేదు. ఒకవేళ అవి దేవుని వాక్యంతో సరితూగితే, దేవుని వాక్యంలో ఉన్నట్లయితేనే అవి మాత్రమే మీరు తీసుకోండి, మిగతాయి మీరు వదిలిపెట్టాలి. Otherwise, we will be again falling into the trap of Satan, but will not be coming out of the trap of Satan. మరి ఇలా చేయకపోతే మనకు ఎలా ఉంటుందంటే, మరి సాతాను యొక్క ఉచ్చులో మనం పడిపోతూ ఉంటాం. సాతాను యొక్క ఉచ్చు నుండి మనం బయటకు వచ్చేదానికంటే కూడా దానిలో పడిపోవడం ఎక్కువగా జరుగుతుంది. Thank God for this 21 people. I find rest all never spend time in the word, so they get confused with whatever they hear or they get a manifestation. చూడండి, మరి ఒక 21 మీరు ఉన్నటువంటి మరి గ్రూప్ ను బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు. మీరు దేవుని వాక్యంలో బాగా వింటున్నారు కాబట్టి సరి అయినటువంటి బోధలో మీరు నిలబడుతున్నారు. కానీ మిగతా వారు మరి వారి యొక్క మరి బయట ఉన్నటువంటి ప్రభావం బట్టో శక్తిని బట్టో వారు ముందుకు సాగుతూ ఉంటారు. Thank God for this also. There is an example in Bible. మరి దీని విషయంలో కూడా, ఈ విషయంలో కూడా బైబిల్ గ్రంథంలో ఉదాహరణ ఉందండి. We all know John the Baptist, right? మనందరికి కూడా బాప్తిసం ఇచ్చే యోహాను గారు బాగా తెలుసు. Who is he? ఎవరైనా పాస్టర్ గారి పేరెంట్స్ నేను చెప్పాలి పాస్టర్ గారు. బాప్తిసం John the Baptist. ఎస్ పాస్టర్ గారు. వాళ్ళు ఎవరు? అంటే దేవుని కన్నా ముందుగా వచ్చి దేవుని యొక్క సువార్త ప్రకటించిన వారు పాస్టర్ గారు. ప్రకటించు. Correct. జకరియా అండ్ ఎలిజబెత్ సన్ పాస్టర్ గారు. Praise God. దేవుని More than Yes, Pastor. continue. దేవుని కన్నా ముందు వచ్చి దేవుని యొక్క మార్గాన్ని సిద్ధపరిచిన వాడు పాస్టర్ గారు. Yeah. Praise God. Okay. If you see, Jesus and John the Baptist is of almost the same age. మరి మనం చూసినట్లయితే మరి ప్రభువైన యేసు వారు వారి బాప్తిసం ఇచ్చే యోహాను ఆల్మోస్ట్ వారిద్దరు కూడా ఒకే వయసులో ఉన్నటువంటి వారు. And he prepared himself in the desert so that he can become the person, like Brother Rajesh told, a person to indicate or point Jesus is a savior. మరి అతను అరణ్యంలో పెరగడం అనేది జరిగింది, తను సిద్ధపరచుకోవడం అని జరిగిందండి. మరి ఆయన ప్రభువైన యేసు వారిని మార్గంగా చూపించడానికి ఆ విధంగా ఉన్నట్లుగా మనం చూస్తాము. If you see in the gospel, more than 4 times he publicly announced that Jesus is the Messiah. మరి స్వార్థలో చూసినట్లయితే దాదాపు 4 సార్లు మరి పబ్లిక్ అందరి ముందు యేసు ప్రభువే మెస్సయ్య అని ఆయన ప్రకటించినట్టుగా మనం చూస్తాం. In John 1:33 we see that he's telling, when I was baptizing, I saw and Holy Spirit coming in the form of a dove on him and telling that he will baptize you in spirit.
మరి యోహాను సువార్త 1:33లో చూసినట్లయితే మరి పరిశుద్ధాత్మ దేవుడు పావుల రూపంగా వచ్చి ఆయన బాప్తిసం ఇచ్చినప్పుడు మరి ఇవ్వడం జరుగుతుందని ఆయన ఆత్మలో ఆయన గ్రహించాడు. And after that, when Jesus' ministry was increasing, he told, I'm blessed. I want his ministry to increase while me reduce. మరి ఆయన అన్నాడు, నేను తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి, ఎందుకంటే ఆయన పరిచర్య ఉన్నతంగా ఉండాలని ఆశించాడండి. Means what? He had physical, he saw the angel coming on Jesus. మరి ఎందుకు అంటే మరి ఆయన ప్రథమముగా మరి ఆ యొక్క దూత దిగి వచ్చినట్టుగా మనం ఆయన చూశాడు, కళ్ళారా చూశాడు. That means he had witnessed in his spirit, in his heart, that Jesus is the Messiah. మరి ఆయన యొక్క హృదయంలో, ఆయన యొక్క ఆత్మలో ఆయన ఖచ్చితమైనటువంటి ఆ నిర్ణయం తీసుకున్నాడు ఏంటంటే ఆయన యేసు ప్రభు గారే ఆ యొక్క మెస్సయ్య అని ఆయన గుర్తించాడు. He had prepared himself for this particular moment. మరి తన్ను తాను ఈ యొక్క పరిస్థితికి, ఈ యొక్క స్థితి కొరకు ఆయన తన్ను తాను సిద్ధపరచుకున్నాడు. Not only prepared, in his 6 months of ministry, he shook the whole place. He was మరి అంతేకాకుండా ఈ యొక్క 6 నెలల పరిచర్యలో ఆ యొక్క పరిచర్యలో అంతా కూడా ఆయన చెప్పడం ప్రారంభించాడు. because not he was doing in the city, he was doing outside, but people are running and coming to him. So much power was his sharing the word. మరి ఆయన ఆ యొక్క గ్రామంలో లేకపోతే పట్టణంలో లోపల ఉండి ఆయన చెప్పలేదు, కానీ ఆయన ఆ యొక్క పట్టణానికి దూరంగా వెలుపల ఉండి ఆయన ప్రకటించినప్పటికీ కూడా ప్రజలందరూ ఆయన దగ్గరికే వెళ్ళారండి. So John the Baptist is the biggest person, right? బాప్తిసం ఇచ్చే యోహాను గారు మరి అందరికంటే ఉన్నతమైనటువంటి వాడని మనం గుర్తించాము. You know Jesus is a Messiah. ఆయన యేసు ప్రభు గారి మెస్సయ్య అని ఆయన గుర్తించాడు. He saw the angel coming on him and telling that Jesus is been baptized with the Holy Spirit and he baptized others by the same baptism of Spirit. మరి ఆ యొక్క దేవదూతలు దిగి వచ్చి మరి ఆయన బాప్తిసం పొందుకుంటాడు, ఆ తర్వాత అనేకులకు బాప్తిసం ఇస్తాడు అని కూడా ఆయన ఆత్మలో ఆయన గ్రహించాడు. Now can someone read Matthew 11:3? మత్తయి సువార్త 11వ అధ్యాయం 3వ వచనాన్ని ఎవరైనా చదివి సహాయం చేయండి. 11:3. అని ఆయనను అడుగుటకు తన శిష్యులను నంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని. Can you start from 2 then sister in Telugu, maybe from 2? క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా? మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా అని. That is 2. Is it verse 2? Yeah. So what is he questioning? ఇక్కడ ఆయన ఏం ప్రశ్న వేస్తున్నాడండి? He is in the prison. He is calling his disciples and telling, go and ask Jesus, is he really the Messiah? ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, ఆయన చెరసాల్లో ఉన్నాడు యోహాను గారు. తన యొక్క శిష్యులను పిలిచి, మీరు వెళ్ళి అడిగి రండి, ఆయనేనా మరియు రాబోయే మెస్సయ్య తనేనా, మీరు అడగండి అని చెప్తూ ఉన్నాడు. You're reading casually, you'll not understand, but this is the same person who pointed and told that Jesus is the Savior. చూడండి, ఇది చదువుతున్నాడు మనకు అర్థం అవ్వకపోవచ్చు, కానీ ఈ యొక్క వ్యక్తి మరి యేసు ప్రభువే మెస్సయ్య అని ప్రకటించినటువంటి వ్యక్తి. He is the one who saw a dove coming on Jesus when he was baptizing Jesus. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని ఎప్పుడైతే బాప్తిసం ఇస్తున్నాడో ఆ సమయంలో ఆకాశం నుండి పరిశుద్ధాత్మ దేవుడు పావురం వల్లే తన మీద మరి దిగి రావడం తను చూశాడు. Same person he told, I mean, not even qualified to put the lace on his shoe. So much great he is. చూడండి, ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను అర్హుడిని కాదు, ఆయన గొప్పవాడు అని ప్రకటించినటువంటి వ్యక్తి ఇతను. And the same person is calling his disciples to go and check whether that fellow is really the Messiah. అదే వ్యక్తి మరలా ఇక్కడ ఏమంటున్నాడండి, అతనే మెస్సయ్యనో కాదో మరలా వెళ్ళి మీరు అడిగి రండి అని చెబుతున్నాడు. Okay, we cannot condemn John the Baptist. మరి అతన్ని మనం ఏమి యోహాను గారిని మనం ఏమి అనలేము.
Because the Jews were expecting a Messiah who will come by force and take the place and become the king of the whole world. అయితే అక్కడ పరిస్థితి ఎలా ఉందనంటే మరి ఎవరైతే say once again, sir. Yeah, they were believing that a Messiah will come who will establish his kingdom on earth. అయితే వారు అక్కడ ఉన్న వారు యూదులందరూ ఏం నమ్ముతున్నారంటే మరి మెస్సియాగా వచ్చినటువంటి వ్యక్తి తన రాజ్యాన్ని అక్కడ స్థాపిస్తాడని వారు నమ్ముతూ ఉంటున్నారు. If required by force, he'll establish, but his kingdom will be established and we will be in part of that kingdom. మరి ఆయన బలవంతంగా అక్కడ మరి ఆ యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆ రాజ్యంలో మేము పాలివారంగా ఉంటాము అని వారు అనుకుంటూ ఉన్నారు. Jews didn't understand the suffering servant what Isaiah was telling. మరి యూదులు ఈ యొక్క శ్రమానుభవము ఏదైతే మరి యెషయా గారు ప్రవచించారో అది వారికి అర్థం కాలేదు. Or in other words, the church age and the end time that they didn't understand. మరి యొక్క చర్చ విషయంలోను మందిర విషయంలోను మరి యొక్క అంత్య దినాల విషయంలోను వారికి అర్థం చేసుకోలేకపోయారు. So John the Baptist, who was expecting Jesus to establish his kingdom, but he was not doing so, he came to the place where he doubted Jesus. After 2 years, still Jesus has not established the kingdom. మరి యేసుప్రభు వారు 2 సంవత్సరాల తర్వాత కూడా ఆ రాజ్యాన్ని స్థాపించకపోయేసరికి బాప్తిసం ఇచ్చే యోహాను గారికి అక్కడ అనుమానం వచ్చిందండి, ఎందుకు ఇంకా ప్రారంభించబడలేదని. Are you able to understand what I'm telling? అర్థమవుతుందండి? See, I'll give you an example. When I was sick, I didn't see my healing. I came to the place where I started doubting the word. చూడండి, నేను ఉదాహరణ చెప్తాను. నేను ఇప్పుడు బలహీనంగా ఉన్నాను, అయితే మరి ఎక్కువ కాలం జరిగినప్పటికీ కూడా నేను స్వస్థతను పొందుకోలేకపోతున్నాను. అయితే అలా ఆ సమయంలో నేను దేవుని వాక్యాన్ని అనుమానించడం ప్రారంభిస్తాను. Or you're praying for some an issue, for first 2 weeks or 3 weeks you will be full enthusiastic knowing that God will answer, but if it delays, you'll come to the place where is the Bible true? Will it happen like that? చూడండి, మీరు లేకపోతే ఎవరికొరకైనా మీరు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, 1-2 వారాలు బాగానే ఉంటుంది, అయినప్పటికీ కూడా అక్కడ వారు ఏ స్వస్థత కార్యాన్ని వారు చూడకపోతే అవును నిజమేనా, మరి బైబిల్ చెప్తుంది నిజమేనా, స్వస్థత ఉందా, ఇలా జరుగుతుందా అని అనుమానం రావడం ప్రారంభించబడుతుంది. That is what happened to John the Baptist, who prepared himself for 30 years just for that 6 months, but now when he's in prison, he started doubting what he prepared for. మరి ఇదే విషయం ఇలాగే మరి బాప్తిసం ఇచ్చే యోహాను గారికి కూడా జరిగిందండి. 30 సంవత్సరాల వరకు తను అరణ్యంలో సిద్ధపరచబడ్డప్పటికీ కూడా ఈ యొక్క 6 నెలల్లో తనకు ఒక అనుమానం ఏర్పడింది, ఎందుకంటే ఈ 2 సంవత్సరాల నుంచి దేవుని రాజ్యం ఏం కట్టబడట్లేదు కదా. Now you see the beauty. The disciples come to Jesus. ఇక్కడ మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలుస్తుంది ఏంటంటే శిష్యులు మరి మరల యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. They'll come and ask Jesus, or John the Baptist, our leader, is asking, are you really the savior? మా నాయకుడు మరి బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఇలా అడుగుతున్నారు, మీరు నిజంగా మరి యేసు ప్రభు గారేనా, మెస్సయ్యానేనా అని అడుగుతున్నారు వారు. You know that he's in prison for 2 years. He's really troubled. So if it is true, please tell so that he'll be happy. మరి 2 సంవత్సరాల నుంచి ఆయన చెరసాలలో చాలా బాధపడుతూ ఉంటున్నాడు. ఒకవేళ ఇది సత్యం అయితే మీరు చెప్పండి, ఆయన సంతోషంగా ఉంటాడు అని చెప్తూ ఉంటున్నారు. He is the one who baptized you, so you should have little sympathy on him. Please give an answer. మరి అతనే కదా నీకు బాప్తిసం ఇచ్చింది, కాబట్టి మీరు దయచేసి జవాబు ఇవ్వండి, మరి దాన్ని బట్టి మరి యోహాను గారు సంతోషిస్తారు అన్నట్టుగా వారు చెప్తున్నారు. But if you see in Matthew 11:4-11, the same thing is there in Luke 7. Jesus never answered that question. అయితే మరి ఇక్కడ మత్తయి సువార్త 11 అధ్యాయము 8 వరకు చూసినప్పటికీ 11 వరకు కూడా మనం చూసినప్పటికీ కూడా మరి అక్కడ యేసుప్రభు వారు ఎలాంటి జవాబు ఇచ్చినట్టుగా మనం చూడలేదు. In Luke it is given that for 1 hour he didn't answer them. లూకా సువార్తలో 1 గంట వరకు ఆయన ఎలాంటి జవాబు చెప్పలేదండి. But in that 1 hour what he did was he opened the blind eyes, opened the deaf ears, healed the lame man, performed all miracles there. అక్కడ 1 గంట సేపు ఆయన ఎలాంటి జవాబు చెప్పలేదు, కానీ ఆ గంటలో గురుడి వారిని చూపివ్వడము, స్వస్థపరచడము, ఇలాంటి అద్భుత కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. Then after 1 hour he looks at the disciples and tells, go your way, tell him what things you have seen or heard, that the blind see, the lame hear, and blessed is the one who believes and is not offended by my word.
అయితే ఆ గంటలో చేసినటువంటి కార్యాలన్నీ కూడా చేసిన తర్వాత గంట తర్వాత ఆ యొక్క యోహాను గారి శిష్యులతో ప్రభు అంటారు కదా, ఇక మీరు ఏదైతే చూసారో ఇక్కడ ఆ చూసిన వాటిని వెళ్ళి యోహాను గారితో పంచుకోండి. ఇదిగో గుడ్డివాడు చూస్తుంటున్నాడు, కుంటివాడు నడుస్తున్నాడు, మరి ఈ విషయాలను మీరు పంచుకోండి అని చెప్తూ ఉంటున్నాడు. Can someone read Matthew 11:6 or Luke 7:23? మత్తయి సువార్త 11:6 వచనాన్ని, లూకా సువార్త 7:23. Both are same. 7వ అధ్యాయము 23 ఈ రెండు కూడా ఒకే రీతిగా రాయబడ్డాయి. చదవండి. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాను. So what is the answer Jesus gave to John the Baptist disciple? మరి బాప్తిస్మ యోహాను గారి శిష్యులతో ప్రభువైన యేసు వారు ఏం సమాధానం ఇచ్చారండి? అంటే దేవుని విషయంలో మనం డౌట్ లేకుండా ఉంటే మనం ధన్యులం అనేసి చెప్పారు ఫస్ట్. Praise God. Because you're reading Bible, you're understanding. But if you see, again, come to the context. Disciples came to ask a question, but Jesus never answered the question. మనం బైబిల్ చదువుతున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది. కానీ మరి ఆ దినంలో శిష్యుల గురించి మనం ఆలోచిద్దాం. వారు వచ్చారు కానీ ప్రభు వారు ఏ సమాధానం చెప్పట్లేదండి. Again will come. You are praying for your healing or redemption from the curse or any of your problem. ఇప్పుడు మరలా మనం తిరిగి వద్దాం. ఇప్పుడు మనము సమస్య కొరకు, మన యొక్క బలహీనత కొరకు, లేకపోతే ఇక శాపముల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి. But when you are asking God, God will tell. Again, I'll take Brother Rajesh name. Brother Rajesh, you are blessed if you're not offended of my word. మరి రాజేష్, మరి నువ్వు దీవించబడతావు, ఆశీర్వించబడతావు అని నా వాక్యాన్ని నువ్వు నమ్మినట్లయితే. Jesus is standing in front of Brother Rajesh is telling his problem, but Jesus is telling, blessed are you if you believe my word. మరి రాజేష్ ముందు యేసుప్రభు వారు నిలబడినప్పుడు రాజేష్ ఈ రీతిగా మరి యేసుప్రభు ఈ రీతిగా చెప్తూ ఉంటున్నాడు, నా వాక్యం నువ్వు విన్నట్లయితే, నా వాక్యాన్ని నమ్మినట్లయితే నువ్వు దీవించబడతావు అని చెప్తూ ఉన్నాడు. Brother Rajesh, forget that. I'm asking for my healing. Answer for my healing. Again, God Jesus said, blessed are you if you're not offended by my word. మరి మరలా రాజేష్ అంటాడు, అవన్నీ కాదు ప్రభువా, ముందు నాకు బలహీనత ఉంది, నాకు స్వస్థత ఇవ్వు అని అంటా ఉంటాడు. కానీ మరలా ప్రభు అంటాడు, అవన్నీ నువ్వు మర్చిపో, మరి నా వాక్యాన్ని నువ్వు విన్నావు, నా వాక్యాన్ని నువ్వు గుర్తిస్తున్నావు కాబట్టి నువ్వు దీవించబడతావు అని చెప్తాడు. Are you able to understand what I'm trying to get you? అర్థమవుతుందంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను? Okay. Here the disciples came to ask Jesus, are you Messiah? But he never answered that question. He did something else and he told, blessed is the one if you believe my word. చూడండి, మరి శిష్యులు కూడా అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు కానీ ఆయన జవాబు అక్కడ ఇవ్వలేదు. కానీ ఆయన ఒకే రీతి వారికి చూపిస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా నా వాక్యాన్ని విన్నవారు వారు ధన్యులు అని చెప్తూ ఉంటున్నాడు. Can anyone tell what was Jesus doing then? ఎవరైనా ఒకరు చెప్పగలుగుతారా మరి అక్కడ యేసు ప్రభు వారు ఏం చేస్తూ ఉన్నారు? పాస్టర్ గారు, నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఆ శిష్యులు వచ్చి అడిగినప్పుడు మీరైనా మెస్సయ్యా అనేసి అడిగితే, అవును నేనే, వెళ్ళి యోహానికి చెప్పండి అని జస్ట్ మాటలతో ఆయన చెప్పట్లేదు, కానీ క్రియల ద్వారా చూపించారు. ఆయన ఏంటో అనేది ఆయన చేసిన పనుల ద్వారా వారికి తెలియజేశారు అని నాకు అర్థమైంది పాస్టర్. Praise God. Praise God. I can give 40 marks. Today's topic is what? ఈ రోజు మన అంశం ఏంటి? స్పిరిచువల్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఫాస్ట్ గా దాంట్లో సబ్ టాపిక్ వర్డ్ ఫాస్ట్ గా సబ్ టాపిక్ వర్డ్. So now sister answered correctly. Jesus healed. I told even Satan can do that. అయితే నేను చెప్పాను, మరి సాతాను కూడా అలాగే చెయ్యవచ్చు, ఇలా చూపించవచ్చు అని. That's why I started. Satan can give you a vision. అందుకే నేను చెప్పాను, సాతాను మీకు దర్శనాలు ఇవ్వచ్చు, He can give you a dream or he can manifest anything that you are thinking of. మరి మీరు ఏది ఆలోచిస్తున్నారో దానిపైన మీకు శక్తి ప్రభావాన్ని చూపించవచ్చు. But he can never ever counterfeit the word. కానీ దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా తను దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏమి చేయలేడు. Yes, Jesus healed, but Jesus knew one more thing.
మరి ప్రభువైన యేసు వారు స్వస్థపరిచారు. కానీ ప్రభువైన యేసు వారు ఒక విషయాన్ని తెలుసండి. John the Baptist, he could point Jesus as a savior because he knew the word. వర్డ్ మరి బాప్తిస్మిచ్చే యోహాను గారికి బాగా తెలుసు యేసు ప్రభు గారి మెస్సియా అని. ఎందుకంటే ఆయన వాక్యాన్ని మరి నమ్మాడు కాబట్టి. 30 years he prepared himself in the word. 30 సంవత్సరాలు దేవుని వాక్యములోనే తను స్థిరపరచబడ్డాడు. So he saw the prophecies in the word and he understood, yes, from a virgin a child is born. So he is the savior. We were in the bondage. Now he has come to save. All he understood. మరి 30 సంవత్సరాలు తను నేర్చుకుంది ఏంటంటే, అవును మరి యొక్క ప్రవచనాలను తను గుర్తించాడు, ప్రవచనాల నెరవేర్పును చూశాడు. కన్యమరి అయినటువంటి గర్భంలో మరి పుట్టినటువంటి వ్యక్తి తనే మరి ఒక ప్రవక్త మెస్సయ్య, తనే ఒక మెస్సయ్య అని తను గుర్తించాడు. And from which tribe he is born, everything is already given. So he saw all that, he understood, yes, he is the savior. So he told, you are the savior. మరి ఆయనకి ఏ గోత్రం నుండి ఆయన జన్మిస్తాడు, ఏ ప్రాంతంలో, ఇవన్నీ కూడా ప్రవచనాల్లో లిఖించబడ్డాయి. కాబట్టి ఆయన నమ్మాడు, అవును మరి యేసు ప్రభువే మెస్సయ్య అని ఆయన నమ్మాడు. That's why when he saw Jesus confident, he told, yes, you are the savior. You believe in Jesus because he is the one who has come to redeem us. మరి అందుకనే యేసు ప్రభువుని ఎప్పుడైతే చూశాడో, అవును మీరే మరి మెస్సయ్య అని ఆయన గుర్తించాడు. Now what Jesus did was, it's clearly given. Isaiah 35, Isaiah 61, Isaiah 29 was a prophecy. When a Messiah comes, he will heal the sick, he will set free the blind, deaf, and everything, and he'll give life to them. చూడండి, మరి యెషయా గ్రంథంలో 35 ఇవన్నీ మనం యెషయా గ్రంథంలో చూసినట్లయితే ముందుగానే ప్రవచనాలు రాయబడి ఉన్నాయండి. మరి మెస్సయ్య ఎప్పుడైతే వస్తాడో ఆయన గుడ్డి వారికి చూపును, కుంటి వారికి నడకను, కుష్ఠరోగులకు శుద్ధీకరణ, చెవిటి వారికి వినడం, ఇవన్నీ కూడా చేస్తాడు, పేదలకు సువార్త ప్రకటిస్తాడు. ఇవన్నీ కూడా ముందుగానే ప్రవచనాలు రాయబడి ఉన్నాయి. You can read Isaiah 35, 3-6. యెషయా గ్రంథము 35 అధ్యాయము 3-6. 3 నుండి 6 వరకు. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాలను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయముతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివారు దుప్పివల గంతులు వేయుదురు, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. This is what Jesus did, right? ఇదే కదండి ప్రభువైన యేసు వారు చేస్తున్నారు. The same thing is there in Isaiah 61, 1-2 or Isaiah 29, 17-19. మరి ఇదే విషయము యెషయా గ్రంథము 61:1-2 వరకు రాయబడి ఉందండి. The disciples would not have understood, but Jesus told, go back and tell John the Baptist, the word of God is fulfilling in me. మరి శిష్యులకు అక్కడ యేసు ప్రభు చెప్పింది అర్థం కాకపోవచ్చు, కానీ అతను ప్రభు వారు ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి ఈ మాటలు చెప్పండి, ఎందుకంటే దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడుతుంది, అనగా ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. Or in other words, he's telling John, if you believe God's word and if it is fulfilling, then you are blessed. మరి అంతేకాకుండా మరి నీవు దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడు, దేవుని వాక్యం నెరవేర్పు నువ్వు చూస్తున్నప్పుడు నీవు ధన్యుడవు. Actually, if you see, Jesus gave the greatest answer he could give to John than just doing a cheap things, emotional exercise or emotionally answering. More than that, the best answer he gave, he pointed him back to the word. చూడండి, మరి యోహాను గారికి ఎలాంటి మంచి సమాధానమును ఏదో భావోద్రేకముల ద్వారా మరి ఆలోచన ద్వారా ప్రభు వారు అక్కడ సమాధానం ఇవ్వలేదు, కానీ మరలా యోహాను గారిని దేవుని యొక్క వాక్యము సరిచూసుకోవడానికి, వాక్యమును గుర్తు చేసుకోవడానికి సరి అయినటువంటి జవాబును ప్రభువైన యేసు వారు అక్కడ ఇచ్చారండి. That is what Peter was telling. Yes, I had the manifestation. I saw that Jesus is Son of God. But more than all that, more sure than that is the prophecies in the book that is being given by God. So you believe this.
మరి ఇదే విషయం పేతురు గారు చెప్తున్నారు. అవును, నేను దేవుని యొక్క ప్రభావమును, ఆయన శక్తిని నేను గ్రహించాను. అయితే వాటన్నిటికంటే కూడా దేవుని యొక్క ప్రవచన వాక్యమే అధికమైంది, ప్రధానమైనది అని సెలవిస్తూ ఉన్నాడు. Are you all able to understand this? This is very important thing. అర్థమవుతుందండి మీకు? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. Praise God. ఎస్ పాస్టర్ గారు. Praise God. Praise God. So, what is the ultimate important thing for us? మనకు అతి ప్రాముఖ్యమైనది, మన జీవితంలో ప్రధానమైనది ఏంటండి? Your love letter. దేవుని యొక్క వాక్యం. Your love letter. ఈ మన ప్రేమ లేఖ. You need to trust this and you need to believe that above your feelings, your emotions, even if a biggest person comes and talks to you, if it is contrary to the word, ignore it. మనం ఈ మన ప్రేమ లేఖను మనము నమ్మాలండి, విశ్వసించాలి. దీనికంటే అధికంగా దేని కూడా మనం ఉంచడానికి వీల్లేదు. అంతేకాకుండా ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి వచ్చి ఒకవేళ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏదైనా చెప్పినప్పటికీ కూడా మనము దాన్ని నమ్మకూడదు. Amen. Amen. ఆమేన్. Any doubts here? Because this is a very important thing that set me free. This portion, John the Baptist incident, is what changed my life. ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మరి బాప్తిసం ఇచ్చే యోహాను గారి యొక్క ఈ సన్నివేశం చాలా నా జీవితాన్ని మార్చివేసింది. This Christian survival kit, when I was reading of Andrew John 14, when I came to this place, I understood what he meant. Alex, whatever your issue is, you need to exalt the word, you need to believe the word, then only you are blessed. Not when someone keep hand on your head or someone does anything more than that. If you believe the word, then you are blessed. కానీ నాకు బాగా అర్థమైనటువంటి విషయం అండి, ఆండ్రూ బామ్మ గారి యొక్క టీచింగ్స్ కానివ్వండి, ఆ యొక్క చదవడం ద్వారా నేను ఒకటి నేర్చుకున్నాను. ఏంటంటే మరి ఎవరైనా వచ్చి తలపైన చేయి పెట్టి ప్రార్థించట కంటే కూడా, మరి బయట అక్కడిక్కడ వెళ్ళేదానికంటే అన్నిటికంటే కూడా చాలా నేను ఎప్పుడు ధన్యుడని అవుతానంటే ఈ యొక్క దేవుని వాక్యాన్ని నేను పరిపూర్ణంగా మరి నేను దీన్ని విశ్వసించినప్పుడు, దీన్ని నా బలపరుచుకొని నడిచినప్పుడు నేను ఒక ధన్యుడిగా అవుతాను అని నేను గుర్తించాను. Why? Can someone read Psalms 138:2? కీర్తనలు 138 రెండో వచనాన్ని చదవండి. నీ పరిశుద్ధముతో నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను What is the Spirit telling to us in this? ఈ యొక్క వాక్యంలో మన ఆత్మ మరి ఏం చెప్తుందండి? Today's fallen world, this is not important. ఇప్పుడు పడిపోయిన లోకంలో ఇది ప్రాముఖ్యమైనది కాదు. But a few years in our young age, మన యొక్క యవ్వన జీవితంలో, okay, meaning I'm not elder than you, but still I'm telling for you to understand. I'm young in spirit. మరి ఆత్మలో నేను మీకంటే పెద్దవాడిని. Okay. See, why I'm telling is, in that days, we can see elders telling, my word is more important than my name. If I have given my word, that word is word. చూడండి, ఆ దినాల్లో పెద్దవారు మరి ఈ రీతిగా మరి వయసులో పెద్దవారు ఇలా అనేవారు, నేను నా పేరు కంటే కూడా నేను మాట ఇస్తే మరి దాన్ని మార్చలేని వారు ఎవరు లేరు, నేను మాట ఇస్తున్నానని చెప్పేవారు. That is what here in the Psalms it is given. More than the name of God or Jehovah or Jesus, you tell, this is bigger than that. అదే రీతిగా ఇక్కడ మరి యెహోవా లేకపోతే ఆ యేసు ప్రభు ఆ నామం కంటే కూడా గొప్పది ఏంటి అంటే ఈ యొక్క వాక్యమేనండి. Means what? This is the established, proven thing which is given to us. Nothing is about this. అంటే ఏంటంటే ఈ యొక్క వాక్యమే మరి ఇది స్థిరపరచబడింది, ఇది అందరితో నిర్ధారించబడింది, ప్రూవ్ చేయబడింది కాబట్టి దీనికంటే ఇంకా అధికమైనది ఇంకా ఏది కూడా లేదండి. That's why Jesus said, heaven and earth may pass away, but my word will never pass away.
అందుకనే ప్రభువైన యేసువారు అన్నారు, భూమి ఆకాశములు గతించును కానీ నా వాక్యము ఎన్నడూ గతించదు అని చెప్పాడండి. The word given will fulfill. నా మాట ఏదైతే నేను పలుకుతున్నానో అది పరిపూర్ణత చెందుతుంది. అది నెరవేర్చబడుతుంది. Now we know the word of Jesus is nothing but the black book in your hand, Bible. దేవుని మాట ఏదో కాదు గాని మీ చేతుల్లో ఉన్న ఆ యొక్క నల్ల పుస్తకమే. So to John the Baptist, basically Jesus pointed him back to the Bible because Jesus knew Bible is the one, or at that time Bible was not there, the Old Testament books. He told that if you believe the word and you believe that it is me, then you are blessed. Otherwise, no one can help you. ప్రభువైన యేసువారు చాలా చక్కగా మరి యోహాను గారితో జవాబిచ్చి పంపాడండి. ఏంటి అనంటే మరి ఈ యొక్క వాక్యంలోకి మరలా తనను ఆ దృష్టిని మరలా త్రిప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఏదైతే వాక్యము ప్రవచనాలు రాయబడ్డాయో అవే సత్యమైనవి. దానిని నువ్వు నమ్మినట్లయితే, నన్ను నమ్మినట్లయితే నువ్వు గుర్తించగలుగుతావు. లేదంటే నువ్వు గుర్తించలేదు అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. Bible is silent, but it's also silent that he cried and died. So I believe he would have died joyfully because he understood and he believed, yes, Jesus is the savior, so he's not going to lose anything even if physically die. మరి తన విషయంలో మరి బైబిల్లో ఏం రాయబడలేదు. మరి నిశ్శబ్దంగా ఉంటుంది బైబిల్. కానీ నేను నమ్ముతున్నాను తను ఎప్పుడైతే ఇది గుర్తించాడో తను ఏదో మరి ఏడుస్తూ బాధపడుతూ ఆయన చనిపోలేదు, కానీ చాలా సంతోషంతో ఆయన మరణించాడని నేను గుర్తిస్తున్నాను. Why I'm telling is we should exalt the word. ఎందుకు నేను చెప్తున్నానంటే దేవుని వాక్యాన్ని మనము ఉన్నతంగా ఘనపరచాలండి. Now because 15 minutes more is there, I'll give one very important thing for each and every one of us. 15 నిమిషాలు ఉంది కాబట్టి నేను మనందరికి చాలా ప్రాముఖ్యమైనది కొన్ని మీతో పంచుకుంటాను. After the disciples went, ఎప్పుడైతే శిష్యులు అక్కడి నుంచి వెళ్ళారో, now Jesus is looking at the people. ప్రభువైన యేసువారు మరి ఆ యొక్క ప్రజల వైపు చూస్తున్నారు. Then he's praising John the Baptist. ఇప్పుడు మరి బాప్తిసం ఇచ్చి యోహానును తను పొగుడుతూ ఉన్నాడు. Can someone read 8 to 11? ఇప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయము 8 నుండి 11 వరకు చదవండి. సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యున, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొనువాడు రాజగృహములను ఉందురు గదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడనో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. Amen, 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 amen. Now this portion 11:11 is a very important thing we all should understand. ఈ మత్తయి సువార్త 11:11 అనేది చాలా ప్రాముఖ్యమైనది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. If you are tired, just get up, have coffee, tea or anything, but freshen up because this is the word for all of us today. ఒకవేళ మీరు టైర్డ్ అయితే లేచి కొంచెం అటు ఇటు విరామం తీసుకోండి, కాఫీ తాగండి, టీ తాగండి. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు Are you all ready? అందరు సిద్ధంగా ఉన్నారా? Amen, amen, amen. Okay. Now after the disciples went, Jesus is telling you people went to the desert to see someone, but actually he was the anointing of God. అయితే మీరు మరి అరణ్యంలో మరి ఎవరిని చూడడానికి వెళ్ళారు. అయితే అతను మరి అభిషేకమును పొందినటువంటి వ్యక్తి. Okay. Then he is telling in Matthew 11:11. Can you read slowly that first part? You make it 2 parts. Okay, the first part. ఇప్పుడు దీంట్లో 2 విభాగాలు చేద్దాం. 11:11ను మొదటి భాగము చదువుదాం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. Yeah, thank you, sister. Means what is Jesus telling? అంటే Yeah. ప్రభువైన యేసు వారు అక్కడ ఏం చెప్తున్నారంటే, John the Baptist is greater than all the other Old Testament saints. మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరికంటే కూడా బాప్తిసం ఇచ్చే యోహాను గారు గొప్పవారు. Means what? He's greater than Abraham,
David, Elijah, Elisha, Jeremiah, Isaiah, Daniel, anyone, John the Baptist is greater than all of them. అంటే ఏంటి మరి పాత నిబంధనలోని భక్తులు అబ్రహాం గారు గాని, లేకపోతే దావీదు, ఏలియా, ఎలీషా వీరందరికంటే కూడా మరి గొప్పవాడు అని గుర్తిస్తున్నారు. So why did Jesus tell that John the Baptist is greater than all these people? ఈ అందరికంటే బాప్తిసమిచ్చి యోహాను గారు గొప్పవారని ఎందుకు ప్రభువారు చెప్పారు? Abraham, yeah, ఏమండి? That is prophecy, yeah. But see, Abraham or David or Isaiah, they told bits and pieces of the Messiah. ఎందుకు అనంటే మరి అబ్రహాం గారు గాని, దావీదు గాని, ఐజయా గారు గాని, యెషయా గారు గాని వీరందరూ కూడా మరి మెస్సయ్య గురించి కొంచెం కొంచెంగా వారు వివరించారు. But here John the Baptist is pointing his finger and telling that yes, this is the Messiah. అయితే ఇక్కడ బాప్తిసమిచ్చి యోహాను గారు మాత్రము తన వేలును చూపించి అవును ఇతడే ఆ రాబోయే మెస్సయ్య అని గుర్తించాడు. Means what? చెప్పాడు. Beyond the shadow of doubt, he told, yes, Jesus is the Savior. While the Old Testament people didn't knew, but bits and pieces only they told. మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తులకు వారి మెస్సయ్య గురించి తెలియలేదు. అయినప్పటికీ కూడా వారు అక్కడక్కడ కొంచెం వారు ఇక్కడ వివరించారు. అయినప్పటికీ బాప్తిసమిచ్చి యోహాను గారు ఇక్కడ స్పష్టంగా గుర్తించి చెప్తూ ఉంటున్నాడు. So Jesus is telling, compared to all of them, John the Baptist is greater because he has pointed his finger to me. He is greater. మరి అందుకనే వారందరికంటే కూడా మరి బాప్తిసమిచ్చి యోహాను గారు గుర్తించారు కాబట్టి నా వైపు చూసి ఈయనే మెస్సయ్య అని గుర్తించారు కాబట్టి వారందరికంటే కూడా ఇతనే గొప్పవాడు అని Or in other చెప్తున్నారు. words, Old Testament people never saw Jesus Christ, but John the Baptist saw Christ, so he is greater than them. ఇంకో మాటలో చెప్పాలంటే పాత నిబంధన గ్రంథంలోని భక్తులు ప్రభువైన యేసు వారిని చూడలేదండి. కానీ బాప్తిసమిచ్చి యోహాను గారు ప్రభువైన యేసును కల్లారా చూశాడు కాబట్టి తను గొప్పవాడు. If Jesus would have stopped at Matthew 11:11 starting, then we all will be very disappointed. ఒకవేళ ప్రభువైన యేసు వారు అక్కడ 11:11లో ఆ వచనంలో ఆ యొక్క స్టార్టింగ్ వచనంలోనే ఆయన మాట్లాడి అక్కడే ముగించి ఉంటే మనం అందరం కూడా నిరుత్సాహపడవలసినటువంటి అవకాశం ఉండేది. Now, sister, can you read part B? ఇప్పుడు పార్ట్ బి మనం చదువుదాం. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. Amen. So, what is Jesus telling now? ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం Blessed are చెప్తున్నారు? the one, or greater are the one who greater than John the Baptist, who humbles himself. ఇప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడు? ఆ యొక్క మరి అయినప్పటికీ కూడా పరలోక రాజ్యంలో అల్పుడైనటువంటి వాడు అతని కంటే గొప్పవాడు అని సెలవిస్తున్నాడు. Athene means greater than John the Baptist. అల్పుడైన వాడు అనగా మరి Athene can you read that అతని again? కంటే అతని కంటే అనగా బాప్తిసమిచ్చి యోహాను కంటే Those who humble గొప్పవాడు. is greater than John the Baptist. ఎవరైతే తగ్గించుకుంటారో అతని కంటే అంటే బాప్తిసమిచ్చి యోహాను గారి కంటే కూడా గొప్పవారు. Now, can anyone tell who is that? ఎవరైనా చెప్పగలుగుతారా? ఆ వ్యక్తులు ఎవరు? మనమే. Praise God, sister. Write in bold. Tell it louder. Tell it louder. గట్టిగా చెప్పండి. ఆ వ్యక్తులం ఎవరు? మనమే. Amen. I'll lead you to word, then you will understand, because word should speak. Okay, then you will tell loudly. మరి దేవుని వాక్యము చెప్తాను. ఆ వాక్యము విన్నప్పుడే మనము గట్టిగా చెప్పగలుగుతాం ధైర్యంగా. John the Baptist was the greatest. బాప్తిసమిచ్చు యోహాను గారు గొప్పవారు. But he was not born again. కానీ అతను తిరిగి జన్మించలేదు. Or in other words, what is 2 Corinthians 5:17 says? 2 కొరింథీ 5:17 ఏం చెప్తుందండి? పాతవి. Yeah. Correct, sister. చెప్పండి. పాతవి గతించును సమస్తము క్రొత్తవాయెను. Right? ఎవరు క్రీస్తునందుండడం. నూతన సృష్టి. Yeah.
What is the starting word is what? If anyone is, క్రీస్తునందున్న ఆయన. yeah. Was John the Baptist born in Christ? మరి బాప్తిసం ఇచ్చి యోహాను గారు తిరిగి జన్మించారా? లేదు. Okay, now we'll come to the next thing. Okay, now in John 3:5-8, what was Jesus saying? యోహాను సువార్త 3వ అధ్యాయము 5-8. 5 నుండి 8 వరకు చూసినట్లయితే ప్రభువైన యేసు వారు అక్కడ ఏం చెప్పారండి? When Nicodemus came and asked the question, Jesus told, what is that? Can you read fast? Be fast, okay? Okay. John యోహాను 3:5-8. యోహాను సువార్త 3వ అధ్యాయము 5 నుండి 8 వరకు అండి. Amen, 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 amen. Now how are you born again? మరి మీరు ఎలా తిరిగి జన్మించారు? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను. Who will be part of the kingdom of God? దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు? Amen. 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 What does Romans 8:15-17 says? When you are part of kingdom of God, you become children of God, you become co-heir with God, you are joint heir with Christ, right? రోమా 8:15లో మనం ఏం చూస్తున్నామండి? మనం ఎప్పుడైతే మరి దేవునితో మనం ఉంటాం, దత్తపుత్రులమైన మనం పొందుకొని ఉన్నాము, ఆయన పిల్లలుగా, ఆయన వారసులుగా ఉండే అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. 2 Peter 1:4 says that we partake the divine nature. 2 పేతురు 1:4లో చూసినట్లయితే ఆయన దైవికమైనటువంటి ఆయన దైవ స్వభావమందు మనం పాలివారమై ఉన్నామని మనం చూస్తున్నాం. If you want to read the verses, you can read and underline. Read. I'm sorry, I went fast. First, Romans 8:15-17. రోమా 8వ అధ్యాయము 15 నుండి 17 వరకు మనం చూద్దాం. Underline that also when you're reading. చదువుతున్నప్పుడు మీరు అండర్లైన్ చేసుకోండి. రోమా 8, 15 నుండి 17 వరకు. What is the spirit you got? మరి ఏ ఆత్మను మీరు పొంది ఉన్నారు? Son, adoption of son. Okay, underline that. Continue. So means what have you become? You have become sons and daughters of God. So you're calling him Abba Father. Continue. ఇప్పుడు మనం కుమారుల కుమార్తెలం అయ్యాం కాబట్టి అబ్బా తండ్రి అని మనం మొర పెడుతున్నాం. Continue. Holy Spirit will tell to your spirit, because you're born again and you believe the word, now you are the son and daughter of God. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో మన సెలవిస్తున్నది ఏంటంటే, మీరు దేవుని నమ్మారు కాబట్టి మీరు దేవునికి కుమారులుగా కుమార్తెలుగా అయ్యారు అని తెలియజేస్తున్నాడు. Continue. Because your children, you are co-heir with God. మీరు పిల్లలు అయ్యారు కాబట్టి ఇప్పుడు మీరు దేవునికి వారసులు. Continue. Yeah, you continue. వారసుడు. We are co-heir with Christ. ఇప్పుడు మనం క్రీస్తు తోటి వారసులము. Okay. The other part I'll share some other time, but I'm talking about a very important thing. When we humble ourselves, we are children of God. ఇంకో విభాగుని మరలా మీతోటి పంచుకుంటాను. ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో మనము దేవుని యొక్క పిల్లలంగా పిలువబడతాము. Not only that, 2 Peter 1:4, what does it says? 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే 2 పేతురు 1:4లో చూసినట్లయితే So what is Peter telling that? If you understand the truth, now you are partakers of the divine nature.
మీరు సత్యమును గ్రహించిన వారైతే ఇప్పుడు మనం దైవ స్వభావనందు పాలివారము అవుతాము. You are partakers of divine nature. దైవ స్వభావములో మనం పాలివారమండి. 1 John 3:2. మొదటి యోహాను 3:2. As he is, so you will be. That means what? When you understand the truth, you will become a full-fledged children of God. చూడండి ఆయన ఎలా ఉన్నాడో మనం అలాగే ఉంటామంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ప్రభువును మనం అర్థం చేసుకున్నామో, తిరిగి జన్మించామో, ఆయనకు వలె ఆయన పోలికలో మనం ఉంటామని మనం గుర్తించాలి. This all verse has to be explained a lot, but I'll not be doing that now. మరి ఇవన్నీ వచనాలు చాలా విశదంగా వివరించాలి. కానీ ఇప్పుడు నేను వివరించట్లేదు మీకు. But I'm coming back to Matthew 11:11. మరలా మత్తయి సువార్త 11:11కు మనం వద్దాం. John the Baptist was operating the old covenant where none of the promises was fulfilled yet. మరి బాప్తిస్మిచ్చి యోహాను గారు ఆ యొక్క పాత నిబంధనలు ఆయన సూచిస్తున్నాడు. అక్కడ మరి ఇక్కడ వాగ్దానాలు ఏవి కూడా అక్కడ ఇంకా పూర్తి అవ్వలేదండి. But after Jesus coming here, after his death, burial and resurrection, he became the promises to effective to the church after that. మరి ఆ తర్వాతనే ప్రభువైన యేసువారు రావడం, మరణించడం, ఆయన పునరుత్థానం చెందడం, ఆ తర్వాతనే సంఘానికి ఇది ఒక ప్రభావితంగా మార్చబడింది. Are you able to understand? Till that time, though the promises was there in the Bible, it was not fulfilled or it was not effective to the world. Only after Jesus fulfilled that, that became effective. మరి ప్రభువైన యేసు వారు రాకముందు ప్రవచనాలు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా అవి ప్రవచనాలు నెరవేర్చబడలేదు కాబట్టి అంతగా ప్రభావితం చెందలేదండి. ఎవరికి అంతగా ప్రభావితం చెందలేదు. అయితే ప్రభువైన యేసు వారు వచ్చి వాటిని మరి ఫుల్‌ఫిల్ చేశాడు కాబట్టి అవి సంఘానికి ప్రభావితం చెందుతున్నాయి. Now, if you humble as having a servant attitude, ఇప్పుడు మనము ఒక దాసుడి యొక్క మరి ఆ తగ్గింపును, ఆ యొక్క స్వభావం మనం కలిగి ఉన్నట్లయితే, you believe the word of God is the ultimate truth. మరి దేవుని యొక్క వాక్యమే మరి ఆ యొక్క సత్యమై ఉంది అని మనం నమ్మినట్లయితే, you will not be offended by the truth that you are seeing with your eyes. మరి ఏదైతే మనము చూస్తున్నామో దానితో మనము ప్రభావితం చెందకుండా ఉన్నట్లయితే, then you are greater than John the Baptist. అయితే మనమే అయితే మీరే బాప్తిసమిచ్చి యోహాను గారి కంటే కూడా గొప్పవారు. Blessed is the one who is not offended by the word. మరి ఎవరైతే ఆ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న అలాంటి వారు మరి ధన్యులు అని సెలవిస్తున్నాడు. If you believe the word, then you are blessed. దేవుని యొక్క వాక్యాన్ని మీరు నమ్మినట్లయితే మీరు దీవించబడినటువంటి వారు. If you believe that any word of Jesus will not fail, then the word of Jesus is that if, yeah, John the Baptist is bigger, but if you humble, you are bigger than John the Baptist. చూడండి, బాప్తిసమిచ్చి యోహాను గారు అందరికంటే గొప్పవాడు. అయితే నీవు మరి తగ్గింపు స్వభావం కలిగి ఉన్నప్పుడు నీవు ఆయన కంటే కూడా గొప్పవాడవు, ధన్యుడవు అని సెలవిస్తుంది. If you believe the word and believe that whatever is given in that is fulfilled and given to me, if you humble and believe that you are not offended, then you are greater than John the Baptist. చూడండి, ఏదైతే ఈ వాక్యము ఇవ్వబడిందో దానిని మీరు ఖచ్చితంగా ఈ వాక్యం నెరవేర్చబడి ఈ వాక్యం నా కొరకు ఇవ్వబడింది అని మీరు వాక్యాన్ని మరి త్రోసివేయకుండా ఈ వాక్యాన్ని మీరు స్వీకరించి విశ్వసించినప్పుడు ఖచ్చితంగా ఈ వాక్యం ఖచ్చితంగా మీరే గొప్పవారిగా ఉంటారు. Amen. 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 Can anyone, no doubts? ఈరోజు డౌట్స్ ఏం లేవా అండి? Amen. Or received anything supernatural today? మరి ఏదైనా గొప్ప మరి అసాధారణమైనది ఏదైనా పొందుకున్నారా? If it is there, keep your videos on. I want to see that beautiful smile in your face. Praise God. Praise God.
అందరు వీడియోస్ మరి వీలైతే మీరు ఆన్ చేసి మంచి ఒక చిరునవ్వు నవ్వండి. దేవుడి అద్భుతం How వాక్యాన్ని మనకు beautiful అనుగ్రహించారు. the word of God is for us. Praise God, ఎంత Pastor. మరి ఎంత గొప్ప మరి దేవుని యొక్క శక్తిని ప్రభావం మనం అనుభవిస్తూ ఉంటున్నాం. Are you able to understand what I'm trying to tell? మరి మరి నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందండి. Matthew 11:11 మత్తయి సువార్త 11:11 is the word for us. ఇదే దేవుని యొక్క వాక్యం మన కొరకేనండి. If you humble and if you don't doubt the word, you're not offended by the word, you are more blessed than John the Baptist. మరి దేవుని వాక్యాన్ని మనం త్రోసివేయకుండా దేవుని యొక్క వాక్యానికి మనం విధేయత చూపించినప్పుడు మరి బాప్తిసం ఇచ్చే యోహాను గారి కంటే కూడా మనం గొప్పవారమండి. If you believe the word from today, never ever see yourself as an inferior person. మరి దేవుని యొక్క వాక్యమును ఈ రోజు మనము దీన్ని విశ్వసించినప్పుడు, దీన్ని తెలుసుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా మరి ఏమీ లేనటువంటి వ్యక్తులం మనం కామండి. Heaven is backing you. మరి పరలోకమే మనల్ని వెంబడిస్తూ ఉంది. All the angels are at your command to fulfill your plan and purpose as per the word, not as per your thoughts. మరి దేవదూతలన్నీ కూడా నీవు ఏదైతే సెలవిస్తావో ఆ మాట కొరకు వేచి ఉన్నాయి. అంటే కేవలం నీ చిత్తపు మాటలు కావు గాని, నీ మాటలు కాదు గాని, దేవుని యొక్క వాక్యపు మాటలు నువ్వు ఎప్పుడైతే పలుకుతావో ఆ వాక్యాన్ని తీసుకోవడానికి దేవదూతలు సిద్ధంగా ఉన్నాయి. In other words, other topic I can share, angels are at your command. ఇంకో మాటలో చెప్పాలంటే నువ్వు ఏదైతే ఆజ్ఞాపిస్తావో దాని కొరకు దేవదూతలు ఎదురు చూస్తూ ఉన్నాయి. That's other topic, I'll share some other time. మరి ఇది ఇంకొక అంశము, నేను ఎప్పుడైనా వీలున్నప్పుడు మీకు నేను దాన్ని పంచుకుంటాను. Okay. This portion, when you believe the word is the ultimate and you will not doubt the word, then you are the blessed person in the whole world. మరి దేవుని వాక్యమే అదేందా మరి ఖచ్చితమైంది, అన్నిటికంటే కూడా ఉన్నతమైందని ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని మరి ఘనపరుస్తావో, దానిని హెచ్చిస్తావో, మరి నీవే అందరికంటే కూడా ధన్యురాలుగా పిలువబడతావు. Can you all hug your love letter and tell that word loudly, what I always use? మరి మీ అందరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మరి మీరు కౌగలించుకొని ప్రతిసారి మనం ఏదైతే దేవుని వాక్యం గురించి మనం చెప్తుంటున్నామో అది ఆ మాటలు మనం పలుకుదాం. What is that? ఇది నా ప్రేమ లేఖ. ఆ మాటలు మనం అందరం కూడా చెప్దామండి. Can someone tell loud? All tell that loudly. అందరం కూడా బిగ్గరగా మనం పలుకుదాము. Rajesh, you're putting that on the screen. All can tell that loudly. Pastor Amma will read. You can repeat behind her. కనిపించట్లేదు. Yeah. కొంచెం. ఓకే. ఇది నా బైబిల్. ఇది నా ప్రేమ లేఖ. నేను నా జీవితాన్ని ఇది చెప్పినట్లుగా కొనసాగిస్తాను. నేను నా చెవులను నా కనుదృష్టిని నా హృదయమును నా మనసును వాక్యం పైన ఉంచుతాను. ఈ రోజు మొదలుకొని నా ప్రతి దినాన్ని వాక్యము చెప్పిన వివిధముగా మార్చుకుంటాను. నేను మునుపు ఉన్న రీతిగా ఇకను ఉండను.
ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆమేన్. ఆమేన్. Amen. Amen. ఆమేన్. ఆమేన్. Old, you were thinking you are a filthy person, but now the truth is what? ఇప్పటి వరకు నేనేదో పనికిరానిటువంటి వ్యక్తిని అని మనము అనుకుని ఉండవచ్చు. మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ మరి ఈ రోజు మీ మీ పట్ల మీకున్నటువంటి ఉద్దేశ్యం ఏంటి? నేను బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పదని పాస్టర్ గారు. Amen. 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 Why? ఎందుకు? క్రైస్ట్ ఇన్ మీ పాస్టర్ గారు. నేను క్రీస్తులో జన్మించాను. Praise God. Then I told from correct. Then the more word we know, the more దేవుని confidence you get. దేవ్ Yeah. హ్మ్. దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా మనము స్వీకరిస్తున్నామో అంతగా మనకు ఆ ధైర్యము, నిశ్చయత కలుగుతూ ఉంది. What's the next thing? ఇంకో Romans 8. రోమా 8. Amen. Amen. Then Peter, I showed 1:4. You have the divine nature. దైవికమైనటువంటి జ్ఞానమును మనం కలిగి ఉన్నాం. స్వభావమును కలిగి ఉన్నాం. As he is, so you are now on earth. మరి ఏ రీతిగా అయితే విత్తబడ్డామో అదే రీతిగా మనం ఇక్కడ భూమి పైన ఉన్నాం. So we are not inferior, but we are the children of God. So see yourself as the victorious child of God. కాబట్టి మనం దేవుని యొక్క బిడ్డలముగా, మరి దేవుని యొక్క వారసులుగా, ఆయన బిడ్డలుగా మనము చూసుకోవాలండి. This all will happen when you trust the word, you depend on this, and you are blessed when you believe the word. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో, ఈ యొక్క వాక్యం పైన మనం ఎప్పుడైతే ఆధారపడతామో ఖచ్చితంగా మన జీవితంను ఇది గొప్ప ప్రభావితం చేస్తుందండి. Above your experience, above your 5 senses, when you believe the word, then you are blessed. మరి మన యొక్క జ్ఞానేంద్రియాల కంటే కూడా, మన యొక్క ఆలోచనల కంటే కూడా ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ఉన్నతంగా నమ్ముతామో అప్పుడు మనకి ఇవి జరుగుతాయి. Amen. 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 Any questions? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే ప్రశ్నలు ఉంటే అడగండి. Or Matthew 11:11 shock you so much that all are in trance. Praise God. Praise God. I'll put like this. Can someone tell the crux what has been told from past 11 classes? మరి ఈ యొక్క 11 క్లాసెస్ లో మీరు ఏమైతే నేర్చుకున్నారో, మరి మీకు గుర్తున్న వాటిని, నేర్చుకున్న వాటిని మీరు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. In short. క్లుప్తంగా.
మీరు ఈ 11 క్లాస్ 11 క్లాసెస్‌లో ఏవైతే నేర్చుకున్నారో ఈ సబ్జెక్ట్‌లో ఈ జాన్ 14 గానివ్వండి, John 14. వీట ఆ! యోహాను సువార్త 14 దాని గురించి మీరేమైతే ఇప్పటి వరకు నేర్చుకున్నారో దాంట్లో క్లుప్తంగా కొన్ని చెప్పమంటున్నారు సార్. Amen.
Right. Galatians 2. Praise God, praise God. Then you people know don't need notes now, right? ఇంకా నోట్స్ వద్దు కదండి. నోట్స్ వద్దా అండి? Because Brother Rajesh told everything. Yeah, if you all remember that, then no need of notes. Anyway, I'll be sending that. One more class is there, then I'll send the notes to you all. Yeah. Now, today evening, Christ for You Ministries, the next batch is starting. So I believe you all are joining that, right? ఈ రోజు సాయంత్రము ఈ యొక్క నెక్స్ట్ బ్యాచ్ ఐ థింక్ 11th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి మీరు అందరూ జాయిన్ అవుతారని నేను ఆశిస్తూ ఉంటున్నాను. Welcome you all who all are joining. Come, you will be blessed. ఎంతమంది అయితే మీరు జాయిన్ అవుతారో వారందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మిమ్మల్ని అందరూ కూడా దేవుడు దీవించును గాక. And tomorrow will be a special day for us. రేపటి దినాన ఒక ప్రత్యేకమైన దినంగా మనకు ఉంటుంది. Why it is special? ఎందుకు స్పెషల్? ప్రత్యేకమైన రోజు ఎందుకు? కమ్యూనియన్ గురించి మనం రేపు నేర్చుకోబోతున్నాం. అంతేకాకుండా రేపు కమ్యూనియన్ తీసుకోబోతున్నాం. And we all will be praying for one another. అంతేకాకుండా మనం ఒకరి కొరకు ఒకరం ప్రార్థించబోతున్నాం. So tomorrow, come with your biscuit or bread or whatever, a small element with water or wine or juice, whatever, it's an element, that's all. But in faith you come, and if you have doubt, you can ask your doubts, we'll clarify that. మరి రేపటి దినాన మరి మీరు మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే బిస్కెట్ కావచ్చు, నీళ్ళు కావచ్చు, లేకపోతే ఏదైనా జ్యూస్ కావచ్చు, మరి తీసుకొని మీరు సిద్ధపడి రావాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. ఇంకేదన్నా మీకు అనుమానం ఉంటే, డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా అడగండి. And very important, if you have doubt, don't partake in that. ఒకవేళ వాటి విషయంలో మీకు ఏదైనా అనుమానం ఉన్నట్లయితే దాంట్లో మీరు బలాలు చేయవేయకండి. Firstly, one
Sister Maria will explain on that. Then Pastor Abraham will explain. Then we'll have the Lord's Supper. If the Spirit convicts you, yes, it is for me, I can do it with you all. Welcome, have it. ఒకవేళ మరి రేపటి దినం మొట్టమొదటిగా మరి సిస్టర్ గారు మీకు వాటిపైన వివరణ ఇస్తారు. ఆ తర్వాత పాస్టర్ అబ్రహాం గారు కూడా మీకు బల్ల గురించి వివరిస్తారు. ఆ తర్వాత మీ యొక్క నిర్ణయం, మీరు ఇది సరైనదని మీ మనసుకు, మీ యొక్క ఆత్మకు తెలిసినట్లయితే అప్పుడు మీరు దానిలో మీరు ప్రభు బల్ల చేయండి, ప్రభు బల్ల తీసుకోవచ్చు. లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు. If you partake or you don't partake, but still God loves you, మీరు ప్రభు బల్ల చేయి వేసి తీసుకున్నా, ప్రభు బల్ల తీసుకోకపోయినా మరి ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. but very important is tomorrow when they'll explain, you'll understand how important is to take part in the communion. అయితే మరి ప్రభు బల్ల తీసుకోవడం అనేది ఎంత ప్రాముఖ్యమైందో రేపటి దినాన వారు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండగా, వివరిస్తుండగా మీరు అర్థం చేసుకుంటారు. So get ready and come fast 5 so that we can do all the things tomorrow so that we'll be blessed. మరి కాబట్టి రేపటి దినాన మీరు ముందుగానే సిద్ధపడి మరి ఉదయ కాలానే మరి 5 గంటలకు మీరు అందరూ కూడా జాయిన్ అవ్వాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. Brother, take care not to call any new person for tomorrow's meeting. రేపటి మీటింగ్ కి మరి కొత్త వ్యక్తులను ఎవరిని కూడా మీరు పిలవకండి. దాని విషయంలో మీరు సరి చూసుకోండి. Other than the 4 friends of yours that what you gave the name and this group. మరి మీరు ఒక 4 స్నేహితులు చెప్పారు కదా, పేర్లు ఇచ్చారు కదా, ఆ వ్యక్తులు రేపు ఆ తర్వాత మన టీమ్ లో ఉన్నవారు మాత్రమే. Okay. Now can someone pray and we can close? ఎవరైనా ఒకరు ప్రార్థనలో నడిపించండి, మనం ముగించుకుందాం. Or Pastor, you can only pray, that will be better. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభా వేకుని నీ పాదాల చెంతనైన ప్రభా తండ్రి, నీ మాటలు వినడానికి ఈ గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఎంతో శ్రేష్టమైంది, ఘనమైంది, ఉత్తమమైనది ప్రభా నీ వాక్యం అని ప్రభా. ఈ దినాన ప్రత్యేకంగా మా యొక్క ఆత్మీయ జీవితమునకు అయ్యా మరి ఇక ఫస్ట్ ఎయిడ్ గాన ప్రభా అయ్యా తండ్రి, మీరు నాయన ప్రభా మీరు తెలియజేశారు. ప్రత్యేకంగా నీ వాక్యం ఎంత గొప్పదో ప్రభా ఈ దినాన అయ్యా ప్రభా మాకు మీరు నేర్పించినందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి నీ నామం అంతటి కంటే కూడా మీరు నీ వాక్యాన్ని గొప్ప చేసి ఉన్నారు అనే మాటను బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. నీకు వందనాలు అయ్యా. ఈ దినాన ప్రభా నీ వాక్కులు, నీ ప్రవచనాలు అయ్యా, ఈ వాక్యాన్ని తండ్రి ప్రభా మేము ఎప్పుడైతే నమ్ముతామో, ఎప్పుడైతే అన్నిటికంటే ఈ యొక్క వాక్యాన్ని హెచ్చిస్తామో, ఇదిగో మేము ధన్యులమని నీ వాక్యం సెలవిస్తుంది. మేము కూడా నమ్ముతున్నాం ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి తోమా గారి జీవితంలో మేము చూసాం ప్రభా. మరి తోమా గారు నా ప్రభా అయ్యా మరి తండ్రి మరి నీ గాయాలలో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అని అన్నాడు ప్రభా. అందుకని చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని మీరు సెలవిచ్చారు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. కాబట్టి నాయన ప్రభా నీ వాక్యం అందు మేము పరిపూర్ణ విశ్వాసం కలిగిన ప్రభా అయ్యా తండ్రి, మేము నమ్ముటకు నాయన నీ వాక్యంలో ఉన్న ప్రతి మాట ప్రభా తండ్రి నాయన ప్రభా తండ్రి ఈ లోకానుసారంగా లోక ఆశలు ప్రభా, ఈ యొక్క జ్ఞానేంద్రియాలని బట్టి ప్రభా, ఈ యొక్క 5 సెన్సెస్ ని బట్టి నాయన ప్రభా మేము డామినేషన్ అవ్వకుండా ప్రభా తండ్రి నీ యొక్క వాక్యపు ఆధారంను బట్టి నాయన వాక్యంలో బలపరచబట్టకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను నాయన. అయ్యా దుష్టుడైన అపవాదిన ప్రభా మరి అయ్యా తండ్రి మరి సాతానును వెలుగు దూత ప్రకారం ప్రభా ఏ రీతిగా మోసం చేస్తాడో, దాన్ని ఎలా నమ్మకూడదో కూడా అయ్యా ఈ దినాన మేము నేర్చుకున్నాం ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ వాక్యంలో లేనిది అది బయట ఏదైనప్పటికీ కూడా దానిని మేము నమ్మకుండా ప్రభా తండ్రి దాన్ని మా నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వాక్యానుసారం అయినదే ప్రభా మా జీవితాల్లో అయ్యా మేము ముందుకు సాగుటకు నా ప్రభా వాక్య ప్రకారంగా మేము ప్రవర్తించుటకు నీ కృప దయచేయండి. అటు జ్ఞానం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. అయ్యా ఈ దినాన ప్రభా మరి అవిశ్వాసం తొలగించుకోవడానికి అనేకమైన విషయాలు మాకు తెలియజేశారు. నీకు లెక్కలేని వందనాలు. ప్రత్యేకంగా బాప్తిసం ఇచ్చి యోహాను గారి గురించి ప్రభా మరి మత్తయి సువార్త 11:11 నాయన ఈ వాక్యం చాలా స్పష్టంగా మీరు మాతో మాట్లాడినందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. నీకు వందనాలు. అవును తండ్రి మరి ప్రవచనాలు నెరవేర్పును ప్రభా అయ్యా మీరు మాటల్లో కాదు కానీ అయ్యా తండ్రి ప్రభా తండ్రి మరి ప్రవచనాల నెరవేర్పును మీరు గుర్తు చేశారు ప్రభా. నీకు వందనాలు. రాబోయే మెస్సయ్య నువ్వేనా అని అడిగినప్పుడు ఆ ప్రశ్నకు
చక్కటి జవాబును మీరు అనుగ్రహించారు. నీ వాక్యం ద్వారా మీరు జవాబిచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ వాక్యాన్ని ఫుల్ఫిల్ చేసిన ప్రభా, అయ్యా ఈ దినాన మా చేతుల్లో మీరు పెట్టినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఈ యొక్క మాట ద్వారా మేమందరం కూడా నాయన బ్లెస్ అయ్యాం. నీ వాక్యం ప్రభా తండ్రి, అయ్యా ప్రభా యోహాను గారి కంటే కూడా నాయన ఈ లోకంలో మరి అల్పులైనటువంటి వారు, పరలోకంలో అల్పులైనటువంటి వారు, తగ్గించుకున్న వారు, దీనులు అయ్యా తండ్రి మరి బాప్తిసం ఇచ్చి యోహాను గారి కంటే కూడా గొప్పవారు అని మీరు సెలవిచ్చారు. కాబట్టి ఇట్టి గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఒకరు నీటి మూలంగాను నాయన ఆత్మ మూలంగాను జన్మించాలని వాక్యం సెలవిచ్చిన ప్రకారముగా అయ్యా అట్టి గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రోజు క్లాస్ ను వివరించిన ప్రభా అలెక్సారి గారిని ఇంకా మీరు బ్లెస్ చేయండి, బలపరచండి. ఇంకా అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలను సార్ ద్వారా నా ప్రభా మేము విని నేర్చుకోవడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేకమైనటువంటి అజ్ఞానాన్ని మా నుండి తొలగించి నీ జ్ఞానంతో నీ వాక్యము మా మనసులో, మా గుండెల్లో, మా హృదయంలో మీరు తన్ని స్థిరపరుస్తున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును నీ వాక్యము ద్వారా నా ప్రభా మాలో ఉన్న ప్రతి అవిశ్వాసము కొట్టివేయబడుతుంది ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. నీ వాక్యం ద్వారా మేము తండ్రి సత్యమైన మార్గములో నడవడానికి తగిన జ్ఞానం మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు మహిమ చెల్లిస్తూ మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బ్లెస్ చేస్తున్నాం ప్రభా. ఒక్కొక్కరు కూడా నీ వాక్యంలో బలపడుతుండగా నాయన ప్రతి ఒక్కరు నా ప్రభా తండ్రి, అయ్యా తండ్రి ప్రభా తండ్రి ఆత్మీయలా ఎంతైతే ఎదుగుతున్నారు ప్రభా అదే రీతిగా నా ప్రభా వారి యొక్క దైనందిన జీవితంలో కూడా వారి ప్రతి బ్లెస్సింగ్స్ వారు పొందుకుందురుగా కానీ పలుకుతుంటున్నాం ప్రభా. సమస్త మా కొరకు మీరు చేసి ముగించిన దేవుడో ప్రభా నీకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ఆయన. ఈ దినం బిడ్డలకి ఏ అవసరత ఉందో, ఏది కావాలని ప్రార్థిస్తున్నారో ప్రతిది కూడా నీ నామంలో మీరు వారికి అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. రేపటి దిన క్లాస్ లో కూడా నాయన మరి అయ్యా తన కమ్యూనల్ విషయంలో ప్రభు మేము నేర్చుకోబోతుండగా అయ్యా మరి ప్రభు నీ యొక్క శరీరంలో నీ రక్తంలో మేము పాలు పంచబోతుండగా నా ప్రభా అనేకమైనటువంటి తండ్రి మాలో ఉన్న ఆ యొక్క అయ్యా తండ్రి మరి ఆ యొక్క బోధనలు తండ్రి వ్యర్థమైన బోధన కానీ ప్రభా అయ్యా ఆలోచన తొలగించిన ప్రభ, డౌట్స్ తొలగించిన ప్రభ, సత్యమును ప్రభ మాలో స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. ఇంకా నీకు క్లోజ్ అవ్వడానికి, ఇంకా నాయన దీంతో సన్నిహితమైన సంబంధం కలిగి ఉండడానికి తగిన కృపను మా అందరికీ మీరు అనుగ్రహించమని అయ్యా మరి ఒకసారి మా టీం ను ప్రభా అయ్యా నడిపిస్తున్న మరి రాజేష్ బ్రదర్ ని ప్రభా, సిస్టర్ బ్రైట్ని ఆయా వారి బృందం అంతటిని కూడా మేము బ్లెస్ చేస్తుంటున్నాం ప్రభా. అయ్యా తన్ని మీరు దీవించి ఆశ్రయించి మా టీంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని పేరు పేరు వరుసన ప్రభా వారిని దీవిస్తూ ఆశీర్దిస్తుంటున్నాం ప్రభా. వారి అవసరతలన్నీ కూడా నీ నామంలో మీరే తీర్చినందుకు సమస్త మహిమ నీకు చెల్లిస్తూ దుష్టుడి క్రియలన్నీ అపవాది శక్తులను ఏసునామంలో లయపరుస్తూ ఉంటున్నాం తండ్రి. ఎందుకంటే నీవు శక్తి కలిగిన దేవుడో ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా మరొకసారి ఈ దినం అంతట్లో కూడా నీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Love of God the Father, grace of Lord Jesus Christ, communion, fellowship of the Holy Spirit be with us now and forever. Amen. Amen. Amen.